సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గము. గరుకురాల మార్గములో బరువు సిలువను మోసెను. గరుకురాల మార్గములో బరువు సిలువను మోసెను. కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను. కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను ఆ కలువరి మార్గములో. యేసు సిలువను మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముళ్ళ కిరీటము. మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముళ్ళ కిరీటము. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే. యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే ఆ కలువరి మార్గములో. యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు చుండెను. గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు చుండెను. పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నీయను. పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నీవను ఆ కలువరి మార్గములో. యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. పాపములోనే ఉందువా పాపము వలన మరణము. పాపములోనే ఉందువా పాపము వలన మరణము. నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము. నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము ఆ కలువరి మార్గములో. యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. హృదయ తలుపు తట్టుచున్నాడు తెరువుము నీ హృదయము. హృదయ
తెరువుము నీ హృదయము, చేర్చుకొనుము యేసుని, శాంతి నీకు దొరుకును. చేర్చుకొనుము యేసుని, శాంతి నీకు దొరుకును. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో. దయచేసి కూర్చోనండి, మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా, దేవుడు మనకైతే ఫోన్ చేయడు కదా మొబైల్ ఫోన్లో, కాబట్టి మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పెట్టండి. మన మధ్యలో సిద్దిపేట నుంచి దైవజనులు ప్రకాష్ అంకుల్ వచ్చారు. అంకుల్ చాలా వందనాలు మీకు, మీరు ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. అంకుల్ గురించి పరిచయం చెప్పమంటే ఏం లేదులే అని చెప్పి అన్నారు, కానీ మీరు తెలుసుకోవచ్చు తర్వాత. ఈ సమయంలో అంకుల్కి సమయాన్ని అప్పగిస్తున్నాను. పైకే ఉంటుందా? నిలబడ్డ వాళ్ళకేనేమి. ప్రైజ్ ద లార్డ్. మీకు కాదు, పలుకుతుందో లేదో చూస్తున్నాను. న్యాయంగా ముందు మీరే నాకు చెప్పాలి, తర్వాత నేను చెప్తాను మీకు. ప్రైజ్ ద లార్డ్. మంచిది. మరి నన్ను గురించి చెప్పమన్నారు, లేక వాళ్ళు చెప్తానన్నారు. అది ఒకవేళ లేని కొన్ని లేక పొగడ్తలు అందులో ఉంటాయేమని భయపడ్డాను నేను. ఆఖరున్న మీరు నా గురించి ఏమనుకుంటారో అదే నేను. దేవుని వాక్యం ద్వారా మీరు ఏదైనా మేలు పొందితే మాకు మేలు చేయుటకు దేవుడు పంపించాడని మీరు అనుకుంటారని, అలా అనుకుంటే అదే నేనని మీకు పరిచయం చేసుకుంటున్నాను. మంచిది. మరి చాలా కాలం క్రితం నుంచి మీ సహవాసం గురించి వింటున్నాను. ఎక్కువగా మరి శిరీష ద్వారా, తన హస్బెండ్ థామస్ అంటారా, మీరు థామ్సన్ అంటారా, నేను మన్నా అంటాను, ముద్దు పేరు. సరే, మొత్తానికి బాగా వింటుంటాను జాన్ గారి గురించి, వారి నాన్నగారి గురించి, పరిచర్య క్రమాన్ని గురించి సంతోషిస్తూ ఉంటాను. మరి నాలో బలహీనత మీరు కనిపెట్టుంటారు ఇప్పటికే. అదేంటంటే నిలబడలేడని, కూర్చుంటాడని. ఇది కొంచెం నాకు కన్వీనియంట్గా ఉంటుంది దినాల్లో. మీరు నన్ను అంగీకరించాలి. ఒక దగ్గర ఎవరో సేవకుడు, నేను చాలా అలసిపోయి ప్రయాణం చేసి వచ్చాను, కూర్చుని వాక్యం చెబుతాను, మీకేం అభ్యంతరం లేదని అడిగితే, మాకేం అభ్యంతరం లేదు అయ్యగారు, మీరు కూర్చునే చెప్పండి, మేము పండుకుని వింటామన్నారంట. మరి అలాంటిది ఎవరైనా చేస్తే నేను లేచి నిలబడతాను, అలాంటి వారిని ఎవరైనా చూస్తే కనుక. మరి గుడ్ ఫ్రైడే అయిపోయినట్టే. ఎప్పుడు యేసుప్రభు చనిపోయిన ఆ దినమే. మరి అది ఫ్రైడేనో, సాటర్డేనో, సండేనో, మండేనో ఆ లెక్కలు కాదు, కానీ ఆయన మన కొరకు ఆయన చనిపోయారు. ఇక్కడ ఒక మాట మనం మనసులో పెట్టుకోవాలి. ఆయన మన కొరకు చనిపోవుటకు సిలువకు వెళ్ళాడు, సిలువ ఎక్కాడు. మనం ఆయన కొరకు బ్రతుకుటకు సిలువ మన మీద పెట్టుకుని బ్రతకాలి. కనుక ఆయన చనిపోయింది మన కొరకు ఒకసారే, ఒకరోజే. కానీ మనం చనిపోయే వరకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు సిలువను మన మీద మోయాలి. మళ్ళా చెప్పనా,
మన కొరకు చనిపోవటకు ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. ఆయన కొరకు బ్రతుకుటకు మనము సిలువను ఎత్తుకోవాలి. ఇదే గుడ్ ఫ్రైడే సందేశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ మాట మనం చూస్తాం. 5వ అధ్యాయంలో 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:15. మైక్ నా దగ్గర ఉంది కనుక నేను చదువుతాను, అందరూ వినండి, చూడండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించువారు ఇక మీదట తమ కొరకు ఎందుకు జీవించాలంటే, మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు మనం జీవించాలి. అది కనుక మృతి చెందిన ఆయన మృతి మనం ఎన్ని సంవత్సరాల తరబడి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా మనము ఆయన కొరకు జీవించకపోతే అది నిష్ప్రయోజనమే. అదొక మతం, అదొక నాటకీయమైన క్రైస్తవ జీవితంగా నామకార్థంగానే పరిగణించబడుతుంది. కనుక ఈ 4 సమయాల్లో నేను మన కొరకు మృతి చెందిన క్రీస్తు యేసు కొరకు జీవించుట అనే ఉద్దేశాన్ని అనుసరించి మరి దేవుని వాక్యము మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. దాని నిమిత్తం మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి మార్చి మనం 16 వచనాలు చదువుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 16 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చొప్పున చదువుదాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుకే గాని మరి దేనికిని పనికిరాదు. మనుషులు దీపం వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ప్రార్థన చేసుకుందాం. ఇది చాలా అవసరం అండి. ఇది కొందరు కనబడతలేదు మరి నాకు, అంటే ఎవరికన్నా ఇంట్లో పడుకున్న వాళ్ళ కొరకు అది లైవ్ అంటారు కదా, లైవ్ టు డెడ్ పీపుల్. పక్కకు పెడితే అంటే వాళ్ళకి కనిపిస్తలేదు కొందరు నాకు, లేకపోతే లేకుండా చేసినా పర్లేదు. రైట్, మంచిది. దీనికి బాగా అడిక్ట్ అయిపోయాం మనం. ఇది లేకపోతే మీటింగే లేనట్లుగా ఫీలింగ్ మనకి. మా మీటింగ్ ఎలా జరిగిందో చూడండి అని ఇంటికాడ పడక కుర్చీలో కూర్చున్న వాళ్ళకి
మనం ఇది అందిస్తున్నాం. అందుకే చాలామంది రావడం లేదు కూడానేమి. అన్న ఇట్లా లవ్ పెడుతున్నారు కదా అని అడిగారండి ఎవరైనా మిమ్మల్ని? చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మీ కృపచేత ఏర్పరచుకున్న సంఘాన్ని బట్టి, కాపాడుచున్న సంఘాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మీ వాక్య పోషణతో సంఘాన్ని ఈ స్థితికి తెచ్చి మీరు అక్కడలో మీ సారూప్యంలోనికి మార్చబడేదిగా ఉండడానికి సిద్ధపరుస్తుందికే వందనాలు. ఆ పరంపరలో నేను కూడా ఈరోజు రేపు ఈ బిడ్డలతో ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి దీవించి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి, గతంలో మేము కలిగి ఉన్న ఆధ్యాత్మిక స్థితి నుండి ప్రోత్సహించబడుటకు, ఇంకొక మెట్టు ఎక్కుటకు, ఇంకొక సంగతి తెలుసుకొనుటకు నీ వాక్యము యొక్క వెలుగు మా మీద ప్రకాశించబడగా మేము ప్రభావితులమై జీవించున్నట్లు మీ సహాయమును కోరుకుంటున్నాం. ఈ 4 పూటలు మేము నీ వాక్యాన్ని క్రమంగా విని ఎనలేని మేలులతో నింపబడుటకు సహాయం చేయండి. ఆ ఆశతోనే ప్రతివారు వచ్చి నీ వాక్య సముఖములో కూర్చుండాలని ఆతృత పడినట్లు సహాయం చేయండి. ఈ సంఘమునకు బాధ్యత వహిస్తున్న నీ దాసులు జానుబాబు గారిని బట్టి వందనాలు, నాన్నగారిని బట్టి, అలాగే వారికి చేదోడుగా కుడి ఎడమల ఉండి పనిచేస్తున్న వారికి బట్టి వందనాలు. ప్రభా, ఈ విధంగా మేమందరం కలిసి మీ నామమును ఏకముగా గొప్ప చేయొచ్చు. చదవబడిన వాక్యమును మమ్మలను మీ హస్తగతం చేసుకుని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు చేసిన మొదటి ప్రసంగంలో నుండి మనం ఈ 4 పూటలు కొన్ని పాఠాలు నేర్చుకుందాము. దీనికి అనుబంధంగా కూడా మరికొన్ని భాగాలు బైబిల్లో ధ్యానం చేద్దాం. ఇది ఆయన చేసిన మొదటి ప్రసంగం, చాలా సుదీర్ఘమైన ప్రసంగం. అనేక మంది జనసమూహాలు, ఆయన ఫస్ట్ మీటింగ్లోనే చాలామంది, బహుశా వందలు వేలాది మంది ఉండొచ్చేమో, జనసమూహాలు, మల్టిట్యూడ్స్ అని ఉంటుంది కదా, కనుక అంటే లెక్క పెట్టలేనంతమంది అన్నట్టుగా జనసమూహాలు అక్కడ ఉన్నారు. కొండ ఎక్కి నోరు తెరిచి ఆయన బిగ్గరగా బోధించినటువంటి మొదటి బోధ. మత్తయి సువార్తలో ఈ కొండమీది ప్రసంగం 3 అధ్యాయాలుగా మనకు అనిపిస్తుంది, కానీ ప్రసంగం ఒకటే. ఏ గ్రేట్ డిస్కోర్స్ అంటారు దీన్ని. చాలా గొప్ప ప్రసంగం ఇది. దాన్ని మనం చదవడానికి వెసులుబాటుగా 3 అధ్యాయాలుగా విభజించి కొన్ని వచనాలుగా దీన్ని మనకు అందించబడింది. కానీ ప్రసంగం ఒకటే, 5, 6, 7 అధ్యాయాల్లో ఉంది. ఈ ప్రసంగం అంతా అయిన తర్వాత జనులు, అనగా యూదా ప్రజలు, అప్పటికే మరి ఎంతో ధర్మశాస్త్రమును బాగా లోతుగా ఎరిగిన వారు, ధర్మశాస్త్రోపదేశకులు, తర్వాత పరిచయులు, వారికి బోధించిన బోధనే ఎన్నో బోధలు విన్నవారు. మరలా ఈ బోధ విన్నప్పుడు ఈ బోధ గురించి 2 మాటలు చెప్పారు. 7వ అధ్యాయంలో 28, 29 వచనాల్లో ఆ మాటలు చూస్తాం. 2 మాటలు చెప్పారు. అందులో మొదటి మాట, ఈయన బోధ ఆశ్చర్యకరమైన బోధ అని చెప్పారు. 2వ మాట 29వ వచనంలో అధికారము గల బోధ అని చెప్పారు. ఆశ్చర్యకరమైన బోధ అంటే ఇలాంటి బోధ ఎప్పుడూ వినలేదు, ఇలాంటి బోధ ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మరి
తరువాత అధికారము గలవాని వలె ఆయన బోధించాడు. అక్కడ ఒక మాట వాడారు చూడండి, 29లో ఆయన వారి శాస్త్రుల వలె కాక, వారి శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె బోధించాడు ఆయన. కనుక ఈయన బోధ మార్చడానికి వీల్లేదు ఇక, కానీ మార్చి బోధించాడు. ఇంకో మాట చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తీసివేయడానికి ఒప్పుకోనటువంటి వారు ఆ బోధను అనగా ధర్మశాస్త్రం తిరగ రాశాడు ఈయన. మరి కానీ వారు నోరెత్తలేకపోయారు. అంటే వారి శాస్త్రులు, మరి ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, అధికారులు, పెద్దలు, సమాజ మందిరపు అధికారులు, వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నోరెత్తలేకపోయారు. తర్వాత ఆయన బోధించేటప్పుడు మరొక మాట వారిని ఉటంకించి చెప్పిన మాట 5వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చూస్తాం ఆ మాటను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అని వారిని వెక్కిరించినట్లుగా, వారిని విమర్శించినట్లుగా కూడా ఆయన మాట్లాడారు. కానీ వారు నోరు ఎత్తలేకపోయారు. గనుక దీన్ని చివరిగా వారు ఏమని అభివర్ణించారంటే, ఇది ఆశ్చర్యమైన బోధ, అధికారము గల బోధ, దీన్ని మార్చకూడదు, మార్చలేరు, ఎవరూ మార్చలేరు. వారే మార్చలేరంటే మరి ఇంకెవరూ మార్చలేరు, మనం మార్చకూడదు. ఈ బోధ మన శిరోధారం చేసుకోవాలి. ఇది నా నిమిత్తము మరి దేవుడు తన సేవకుని పంపించి నేను అనేకసార్లు చదివిన దాన్ని మరలా నాకు బోధించగా, ఈ బోధ నాకు అవసరమని దేవుడు తన దాసుని పంపించాడని మీరు నమ్మాలి. అలా నమ్మితే మేలు కలుగుతుంది. కనుక అప్పుడు వారెవరు నోరెత్తలేకపోయారంటే ఆ బోధలో ఉన్న అధికారం మనం చూస్తాం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఆయన తిరగరాసిన అందులో చాలా చక్కని మాటలు ఆయన మాట్లాడినట్లు చూస్తాం. చూడండి 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తే మనకు బాగా అర్థమవుద్ది కదా. 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని ఆయన బోధ చేశాడు. అక్కడ మీరు విన్నారు కదా అనే మాట వాడాడు. నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు. ఈ నేను అనేవాడు సంశయాస్పదమైన మనిషి. అప్పటికెవరు తన మెస్సియాని యాక్సెప్ట్ చేయలేదు కదా. పైగా వివాహము కాకముందే గర్భవతి అయిన ఒక స్త్రీకి పుట్టినవాడు, ఏ లెక్కల్లో కూడా ఉన్నవాడు కాదు. తాను కొండ ఎక్కి ఈ మాట చెబుతూ ఉంటే వారు ఆయన మాట వెంటనే అడ్డుకోవాలి, కానీ అడ్డుకోలేకపోవడం కారణం మనం చూస్తాం. నేను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అంటే మీ శాస్త్రులు బోధించారు, ధర్మశాస్త్రోపదేశకులు బోధించారు, మీరు విన్నారు. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా అనే మాట ఆ శాస్త్రుల యొక్క కోపం రేపాలి. కానీ ఎందుకు రేపలేదంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో, అది కాదని చెప్పగలరా? కాదని చెబితే ఆ శాస్త్రి లేక ధర్మశాస్త్రోపదేశకుని భార్యను మోహపు చూపుతో చూడొచ్చని పర్మిషన్ ఇచ్చినట్లేనా? తన కుమార్తెను చూడొచ్చని వాళ్ళు చెప్పినట్లే కదా ఈ మాటను ఎదిరిస్తే. కనుక యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని మరి స్టాండర్డ్ చేశాడు. దాన్ని అది ఏదో అక్షరార్థమైనటువంటి దానిని ఆత్మ సంబంధంగా దానిని మార్చాడు. కనుక పాపములో పట్టబడితేనే శిక్ష, పాపము చేసి పట్టబడకపోతే ఏమి లేదు. కనుక ఇది మరి ఇంకా ఆ పాపమును గూర్చినటువంటి యాక్యురసీ, అంటే మన మనస్సు, మన చూపు, మన ఆలోచనలను శుద్ధి చేసే మాట ఇది కదా. కనుక ఆ మాటను వారు ఎదిరించలేకపోయారు. కనుక నేను మీతో చెప్పినది ఏమనగా ఇది ఈ కొండ మీది ప్రసంగం
ఈ 3 అధ్యాయాలు మనం ఇది ఎప్పుడైనా చదివినప్పుడు ఒక అధ్యాయం చదవడం కాదు, అది చదివితే 3 అధ్యాయాలు చదవాలి, లేకపోతే మానేయాలి. 3 అధ్యాయాలు ఒకేసారి చదవలేమంటే 4వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం చదవండి అంతే. ఖాళీ ఉన్నప్పుడు ఈ 3 అధ్యాయాలు చదవండి. దీన్ని ఎప్పుడు కొంత చదివి వదిలేసేయద్దు, ఆ విధంగా దీన్ని చదవాలి. ఎందుకంటే ఒకటే ప్రసంగం మనం ఒకసారి చదవాలి, దాన్ని మన నోట్స్ రాసుకోవాలి కూడా. ఎందుకంటే దీనికి ఒక పేరు పెట్టవచ్చు. ఇది క్రైస్తవ నీతి శాస్త్రం అని చెప్పొచ్చు. ఈ 3 అధ్యాయాలను క్రైస్తవ నీతి శాస్త్రం. పరలోక వైద్యది కొండ మీద ప్రసంగం ఏంటి? క్రైస్తవ నీతి శాస్త్రం. ఇది పరలోక రాజ్య చట్టం అని కూడా చెప్పచ్చు. ఇది చట్టమే కంతే. ధర్మశాస్త్రము వాళ్ళకి ఎలా చట్టమో, విశ్వాసం మనకు ఇది చట్టం. ఈ కొండ మీద ప్రసంగం ఇది క్రైస్తవ నీతి శాస్త్రం. అంటే యేసుప్రభు చివరిగా మత్తయి సువార్తలో మరో 3 అధ్యాయాలు అనర్గళంగా మాట్లాడాడు. ఇక్కడ ఒక 3 అధ్యాయాలు ఎలాగున్నాయో చివరిలో కూడా ఒక 3 అధ్యాయాలు ఉంటాయి. అది 23, 24, 25 అధ్యాయాలు. ఇది మీకు ఎక్కువ రుచించకపోవచ్చు, నా వే ఆఫ్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్ ఎనీథింగ్ ఏదన్నా కానివ్వండి, అంత రుచించకపోవచ్చు. కానీ కొంత చప్పగా ఉన్నా కానీ మీరు ఓర్చుకోవాలి, దీన్ని మీరు స్వీకరించాలి. నోట్స్లో రాసుకోవచ్చు, లేక జాగ్రత్తగా విని మరి అంగీకరిస్తే మంచిది. ఈ 3 అధ్యాయాలు కూడా ఆయన అనర్గళంగా మాట్లాడాడు కనుక ప్రారంభంలో 3 అధ్యాయాలు క్రైస్తవ నీతి శాస్త్రం అయితే, చివరిలోని ఈ 3 అధ్యాయాలు క్రైస్తవ న్యాయశాస్త్రం. ఇది క్రైస్తవ న్యాయశాస్త్రం. ఆ మొదటి 3 అధ్యాయాల్లో మనము నీతిని నేర్చుకుంటాము, నీతిని అనుసరిస్తాము. ఒకవేళ తప్పితే మనకు న్యాయశాస్త్రం కూడా ఉంది చివరిగా. అది ప్రభు యొక్క చివరి అధ్యాయాలు, ప్రసంగాలు. ఆ తర్వాత ఇంక ప్రభు ఈ ముందు ప్రసంగం చేయలేదు, ఆ తర్వాత మరలా ప్రసంగం చేయలేదు. 26వ అధ్యాయం నుంచి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళడం, పట్టబడ్డం, సిలువ వేయబడ్డం, 28వ అధ్యాయం పునరుద్ధానుడు కావడం, ఆ విధంగా మత్తయి సువార్త ముగించబడింది. కాబట్టి ఈ క్రైస్తవ నీతి శాస్త్రంలో మరి మనం ఈ కొండ మీద ప్రసంగం అంతా మనం చదివితే ఇందులో మనకు కొన్ని స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మనం ఎలా ఉండాలో ఎలా ఉండాలి అనే మాటలు విరివిగా ఉంటాయి. మొదటి వచనం నుండి కొండ మీద ఈ 7వ అధ్యాయం వరకు ఈ 3 అధ్యాయాల్లో. కానీ 2 మాటలు చాలా ప్రత్యేకంగా కనబడతాయి, మనకి చాలా స్పెషల్ కనబడతాయి. అసలు బైబిల్లో ఇలాంటి మాటలు మరో చోట ఉన్నాయా అనేటట్లుగా ఈ మాటలు కనిపిస్తాయి. అది 5వ అధ్యాయంలో 13, 14 వచనాలు. 5వ అధ్యాయము 13, 14 వచనాలు. 13వ వచనంలో 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. న్యాయంగా ఎలా ఉండాలంటే ఈ ఒరవడి అంతా, ఈ కొండమీది ప్రసంగం ఒరవడిలో ఈ మాట మనం చదివితే మీరు లోకమునకు ఉప్పై ఉండాలి అని ఉండాలి. కరలా లేదు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. తరువాత 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉండాలి అని ఉండాలి. మొత్తం ఇదంతా మనం చూస్తే, ఆ ఒరవడి చూస్తే, ఆ పరంపర చూస్తే ఒక ఇన్స్ట్రక్టివ్గా ఉండాలి అవి. కానీ అలా లేవు, అవి ఆదేశించడం లేదు. అది ఒక కన్ఫర్మేషన్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మీరు ఉండాలి అని అంటే మనం ఉంటాను ప్రభువా ఉండమన్నా ఉంటాను అనొచ్చు. ఇప్పుడు ఏమన్నా అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే లోకమునకు మనం ఉప్పై ఉన్నామని చెప్పిన తర్వాత మనం ఉండాలంతేక ఉంటాను అని కానీ
దాంతో మళ్ళీ ప్రార్థన చేయడానికి కానీ, లేకపోతే ఆయన ప్రశ్నించడానికి కానీ అవకాశాలు ఏమీ ఇక లేవు. ఆయన మనలను ఆ మాట అన్నాడు అంటే మనం అలా ఉండాలి అంతేక అనే అటువంటి ఆ రెండు మాటలు ఇందులో మనం చూస్తాం. కనుక మీరు అని అన్నప్పుడు ఒకవేళ తన దగ్గరే చాలా దగ్గరగా శిష్యులు ఉన్నారు. మనం ఆ వచనాల పైన చూస్తాం. ఆ మొదటి వచనంలోనే చాలా దగ్గరగా శిష్యులు ఉన్నారు. అంత దూరాన్న ఆయన స్వరం వినబడేటట్లు ఆయన బిగ్గరగా చెప్పారు నోరు తెరిచి. చాలామంది జనం ఆ ముందున్నారు. అయితే ఈయన ఆ మాట అందరితో అన్నాడు. కానీ ఎవరితో అన్నట్టు ఆ మాట ఇప్పుడు? శిష్యులతో అన్నట్ట, లేక జనసమూహాలతో అన్నట్ట, లేక అందరితో కూడా అన్నట్లుగానే అన్నాడు. మరి అందరితో అన్నట్లా అంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ఆయన అనక ముందు ఆయన కొన్ని మాటలు చెప్పారు. 5వ అధ్యాయంలో 3వ వచనంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి మీకు అర్థం కావడానికి. ఆత్మ విషయమై దీనులైన వారు లోకమునకు ఉప్పై ఉన్నారు. దుఃఖపడువారు అనగా ఆ మాటకు మరి ఏడ్చేవాళ్ళని అర్థం కాదు, పశ్చాత్తాపముతో నిండినవారు, దాని ఉత్పత్తి అర్థం అది. దాని మీద మనం ప్రత్యేకమైన ప్రసంగం ఏం చేస్తలేదు. దుఃఖపడవారంటే వారు లోకమునకు ఉప్పై ఉన్నారు. సాత్వికులు లోకమునకు ఉప్పై ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలాగే వెలుగై కూడా ఉన్నారు. కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తం హింసింపబడువారు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఇది మనం కాకపోతే మనం లోకమునకు ఉప్పై ఉన్నామని ఆయన మన గురించి చెప్పలేదని అర్థం అంతే. ఇది మనలో లేకపోతే మనం లోకమునకు ఉప్పై అన్నాడు ఉన్నామని ప్రభు చేత చెప్పబడము. కనుక మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాటల్లో మీరు లోకముల్లో ఉప్పై ఉన్నారనలేదు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. లోకములో ఉప్పు, లోకములో ఉప్పు ఏమంత గొప్పది చెప్పండి? అది ఇట్స్ ఏ చీపెస్ట్ కమోడిటీ ఇన్ ద మార్కెట్. తక్కువ ధర కదా అన్నిటికంటే. ఎవరన్నా మనం నెలంతా మనకేం కావాలో షాప్లో కొనుక్కోవడానికి లిస్ట్ రాస్తాం. ఆ లిస్టులో ఎవరన్నా ఉప్పు మొదట రాస్తారా? ఫస్ట్ ఉప్పు ప్యాకెట్ అని నెంబర్ 1లో రాస్తారా? అది ఎప్పుడో లాస్ట్ అని రాస్తారు. ఒకవేళ కొన్నిసార్లు మర్చిపోతారు కూడా. అది ఉప్పు మర్చిపోయే ప్యాకెట్ ఏవయ్యా అంటారు. అది పెద్ద లెక్కలేందిగా. ఒక 5,000 రూపాయల సరుకులు కొన్నాము షాప్లో. మరి ఉప్పును పెద్ద లెక్క చేయలేదు, కొన్నా కానీ చాలా చీప్, లాస్ట్ని ఓ 10 రూపాయలు కొనుక్కు తెచ్చుకుంటాం అనుకోండి. కనుక లోకముల్లో ఉప్పు అంటే మనమంత విలువైన వాళ్ళం కాదు, మనం విలువైన వాళ్ళము కాదు. కానీ లోకమునకు ఉప్పు అంటే 5,000 రూపాయల సరుకులు తెచ్చుకున్నాం, ఉప్పు తెచ్చుకోలేదు. 5,000 రూపాయల సరుకులు ఏదైనా తినగలమా మనం? వాడుకోగలమా? ఉప్పు కొరకు పరిగెట్టవలసిందేనా? ఉప్పు లేకపోతే అవి వేస్టేనా? కనుక ఇప్పుడు 5,000 రూపాయల సరుకుల యొక్క విలువను కాపాడేది 5 రూపాయల ఉప్పే. ఈ 5 రూపాయల ఉప్పు లేకపోతే అవి ఎందుకు పనికిరావు, పడేయడానికి తప్ప, నోట్లో పెట్టలేం. కాబట్టి ఉప్పుకు విలువ లేదు, కానీ ఉపయోగం గొప్పది. ప్రభు చెప్పిన మాట అది. కనుక దేవుని బిడ్డలైన మీరు, ఆయన ఈ మాటలు చెప్పాడే, బోధ చేశాడు. 10 విషయాలు అనుకుందాం పైన. ధన్యులు 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 అనే మాట. ఈ ధన్యులు లోకములో విలువల కొరకు పోరాడకూడదు,
లోకములో ఉపయోగం కొరకు పోటీ పడాలి. మనం ఉపయోగం కొరకు పోరాడాలి. నేను ఎట్లా ఉపయోగించబడతాను లోకానికి అనే ఆలోచన చేయాలి. కానీ లోకములో నా విలువను ఎలా పెంచుకోవాలని క్రైస్తవుడు ఆలోచన చేస్తే అంతకంటే భ్రష్టుడు మరొకడు లేడు. క్రైస్తవుడు లోకపు విలువల కొరకు పోరాడేవాడైతే అతడు భ్రష్టుడు దేవుని దృష్టిలో. అతడు నేరస్తుడు, అతడు నిష్ప్రయోజనమైన వ్యక్తి, అతడు స్వార్థపరుడు. తన కొరకు తానే తన అభివృద్ధి కొరకు జీవించి మరణిస్తాడు. కోటీశ్వరుడు అవుతాడు కావచ్చు, కానీ ఒక నిరుపయోగమైన వాడుగా మరణిస్తాడు. కనుక లోకముల్లో ఉప్పు అంటే అది చాలా చౌకబారుది, కానీ లోకమునకు ఉప్పు అంటే చాలా విలువగలది, ఉపయోగకరమైంది. ఉప్పు ఎవరికి కావాలి, ఎవరికొద్దు? అందరికీ కావాలి. రాజుకు కావాలి, బానిసకు కూడా కావాలి. కనుక క్రైస్తవుడు అందరికీ కావాలి, అందరికీ ఉపయోగపడాలి. అందరికీ ఉపయోగపడినటువంటి వాడు అందరినీ చూచినప్పుడు నేను అతనికి ఎలా ఉపయోగపడగలనా అని ఆలోచించాలి. అంతేకాని అతనంత గొప్పోడిని ఎలా కావాలనా అని మనం ఆలోచించకూడదు. ఒకళ్ళు పైన అప్స్టేర్ వేస్తున్నారు, నాకు ఫోన్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. చేసి అన్న మీరు ఈ సైడ్ ఎప్పుడు వస్తారు అన్నారు. అంటే ఎందుకు అన్నాను నేను. ఆ పైన అప్స్టేర్ వేద్దామని అన్నాడు ఆయన. ఆయన పేరు ప్రసాద్, దుర్గా ప్రసాద్. ఎందుకు బాబు అని అడిగాను నేను. అంటే అన్న పైన ఒకటి వేయాలనుకుంటున్నాను అంతస్తు అన్నాడు. నేనన్నా నీకు ఒక భార్యనే కదా, ఇంకా పైన ఎందుకు, కింద ఉన్నదే పక్కన అద్దెకిచ్చారు, ఇంకా పైన ఎందుకు అన్నాను. వెంటనే భార్యకి ఇచ్చేసాడు దాన్ని. ఇదిగో మాట్లాడు, మరి ఏం మాట్లాడు అంటే శోధించి తింటుందన్నమాట. ఎవరన్నారు బీపీ అంటే భార్య పోరు అంట. ఆ పోరులో ఉన్నాడు పాప, ఆయన చంపుకు తింటుంది పైన వేద్దామని. ఇక మాట్లాడేం మాట్లాడు, కాదంకులు పక్కోళ్ళు పైన వేసుకున్నారు అంటుంది. పక్కోళ్ళు పైన వేసుకున్నారట. పైనుంచి అదే మళ్ళీ లాక్కున్నాడు, ఫోన్ లాక్కొని పైనుంచి ఏం కూర వండుకున్నారు వదినంటే సిగ్గైపోతుందంట. ఆమె పైనుంచి నేను ఇలా చూడవలసి వస్తున్నాను, ఇలా చూస్తుంది, సిగ్గైపోతుందంట, నన్ను తినేస్తుంది అన్నాడు. సప్పో చేసి ఆ బ్యాంకులోనో ఇక్కడో తీసుకుని ఏదో చేసుకుని వేసేసుకుందాం అని అనుకుంటున్నారు. కానీ నీకు ఒక భార్యనే కదయా, ఇంకో పోర్షన్ ఎందుకు నీకు, ఉన్నదే పక్కన అద్దెకిచ్చావు కదా చిన్న పోర్షను అని అన్నాను నేను వాళ్ళని. కనుక ఈ పక్క వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, మనం కూడా పైకి వెళ్ళిపోవాలి. వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, మనం కూడా గొప్పోళ్ళు అవ్వాలి. అది ఉప్పు లక్షణం కాదు. అలాంటి వాళ్ళు లోకముల్లో వాళ్ళు ఉప్పు అంటే లోకపు ఒక చౌకబారు క్రైస్తవులు అన్నమాట వాళ్ళు. కానీ నేను వారికి ఎలా ఉపయోగపడాలి, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి చెందిన గుడ్ ఫ్రైడే క్రైస్తు. ఆ ఫ్రైడే అయిపోయింది, ఇక ఆ ఫ్రైడేలు రావు. ఇక నీవు రావాలి, నీవు ఉండాలి, ఆ సిలువ నీ మీద ఉండాలి. కనుక రాజుకి నేను ఎలా ఉపయోగపడాలి, నేను రాజులా ఉండాలని నాకు అక్కర్లేదు. ఆ ఆఫీసర్కి ఎలా ఉపయోగపడాలి, నాకు ప్రమోషన్ కావాలని అవసరం లేదు మనకి. ఆ ఆఫీసర్ని ఎట్లా ఉపయోగపడగలను, ఈ ఆఫీసులో ఉన్నంతకాలం, ఈ స్కూల్లో ఉన్నంతకాలం నా కొలీగ్స్కి ఎలా ఉపయోగపడాలి, నా స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడాలి, ఈ హాస్పిటల్ ఉన్నంతకాలం ఈ పేషెంట్స్కి ఎలా ఉపయోగపడాలి, లేక మా ఆర్ఎంఓకి ఎలా ఉపయోగపడాలి, మా డైరెక్ట్కి ఎలా ఉపయోగపడాలి, మా ప్రిన్సిపల్కి ఎలా ఉపయోగపడాలి. ఆలోచన, నేను ఎప్పుడు ప్రిన్సిపల్ని అవుతానా, నేను ఎప్పుడు ఆఫీసర్ని అవుతానా అనేది అది కాదు. అది చీపెస్ట్ థింకింగ్. అది క్రైస్తవ జీవితంలో అది చౌకబారు ఆలోచన. జీవించువారు ఆయన కొరకు జీవించలేరు, ఇక ఆయన పేరు పెట్టుకుని వీళ్ళ కొరకు జీవిస్తారంతే. కనుక ఉప్పు, నేను పల్లెటూరులో సేవ చేస్తాను కనుక ఆ దుకాణాలు ఉంటాయి మాకు ఆ పల్లెటూరులో. ఆ దుకాణాలు అంతా లోపల సరుకు అంతా బయట పెడతారు.
దాన్ని క్లోజ్ చేసినప్పుడు లోపల పెట్టేసుకుంటారు, అన్నీ పెట్టేసుకుని ఆ షట్టర్ వేసేస్తారు, డోర్స్ క్లోజ్ చేసి లాక్ చేసుకుంటారు. అయితే బయట ఉప్పు బస్తా ఉంటుంది, దాన్ని లోపల పెట్టరు, చీపురు కట్ట కూడా లోపల వేసుకుంటారు. సగం అరిగిపోయిందని కూడా తలుపు లోపల వేసి తాళం వేసుకుంటారు. ఉప్పు బస్తా మాత్రం బయటే వదిలేస్తారు. అది పెద్ద లెక్క కాదు, దాని మీద దృష్టి లేదు. కానీ అది లేకపోతే దుకాణంలో ఏది పనికిరాదు, దుకాణంలో ఉన్నటువంటి ఏదీ పనికిరాదు. ఉప్పుకు బదులు లేదు తెలుసా? కూరలో కారం వేసుకుంటాం, గబుకుని కారం అయిపోయింది అనుకోండి, ఏం చేసుకుంటాం? 4 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం, ఆ పూట గడిచిపోద్ది. రేపు తెచ్చుకోవచ్చు కారం పట్లు ఏదన్నా. కానీ మరి ఒకళ్ళు ఉప్పు తక్కువైంది అనుకోండి, ఏం వేసుకుంటాం దాని బదులుగా? క్రైస్తవునికి బదులు లేదండి. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ యూ మస్ట్ బి ఏ క్రిస్టియన్, అంతే. నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు అయి ఉండాలంతే. అందులో కల్తీ ఉందనుకో నువ్వు ఎందుకు పనికిరావు, నీకు బదులు లేదు. అది ప్రభు చెబుతున్న మాట. నువ్వు లోకమునకు అనే మాట, లోకములో అంటే నువ్వు చీపెస్ట్ ఫెలో అన్నమాట, చీపెస్ట్ క్రిస్టియన్ నువ్వు కాదు. నువ్వు లోకమునకు, నువ్వు రాజుకు కావాలి. నీ విలువ 5 రూపాయలే కావచ్చు, కానీ నువ్వు ఎవరికి కావాలి? రాజుకు కావాలి. నువ్వు అంతఃపురంలో ఉన్న వాళ్ళకి కావాలి, వాళ్ళ వంటకాల్లో నువ్వు ఉండాలి. అది క్రైస్తవ జీవితం. అలాంటి జీవితంగా మన జీవితం ఉండాలి అంటాడు ప్రభు, చెబుతున్నాడు. ఈ 2 మాటలు చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఆ ప్రసంగంలో. అసలు బైబిల్ అంతా చూస్తే కూడా ఇలాంటి మాటలు ఇంక ఉన్నాయా అనిపిస్తుంది. కానీ ప్రభువు నోట చెబుతున్నాడు. ఆయన ఎవరికి చెబుతున్నాడంటే ఈ పైన ఉన్న ధన్యులకు చెబుతున్నాడు ఆ మాట. బ్లెస్డ్ ఆర్ దే అన్నతోటేవో నేను ఊరికి పొంగిపోవడం కాదు, వీటిని ఏదో రాసేసుకుని అక్కడ తగిలించేసుకుని గోడ మీద కడతా చేయడం కాదు, బహుమానుల కొరకు కాదు, మనం దీన్ని అప్పగించడం కొరకు కాదు. అది మన జీవితంలో ఉన్నప్పుడు మనలను ప్రభువు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెబుతాడు. అలాగూ జీవించకపోతే ఇవన్నీ గుడ్ ఫ్రైడేలన్నీ కూడా మతమే, ఆచారాలే. మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మళ్ళీ శోకం తీసి మళ్ళీ పాట పాడి ఆ శోకాల పాటలు, సిలువు పాటలు, సంవత్సరానికి ఒకసారి ఏడిచి సంవత్సరం అంతా ఆయన ఏడిపించి, అంతకుమించి ఏముందండి ఇందులో? ఉప్పు కాకపోతే ఎంత బాధాకరమైన విషయం అది. కనుక ఈ ఉప్పు అనేది బదులు లేనిదైతే నీవు ఒక బదులు లేని వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలి. నువ్వు లేకపోతే ఏదో లేదన్నట్టుగా అయిపోవాలి. ఈ సమాజం, ఈ సంఘం, నీ కుటుంబం నువ్వు లేకపోతే ఏదో లేదన్నట్టుగా కంగారు పడిపోయినట్లుగా. ఉప్పు లేకపోతే ఏం చేస్తాం? పర్లేదు అనుకుంటామా? ఏదో ఒకటి అయ్యి అనుకుంటామా? ఈ పూట సర్దుకుందాం అనుకుంటామా? గబుక్కుని పోయే వరకు దుకాణానికి ఉప్పు కొరకు పరిగెట్టాలా? వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ సార్ డబ్బులు లేవు, నేను రేపిస్తాను, ఉప్పు ప్యాకెట్ ఒకటి ఇవ్వండి అంటే ఆడు నిన్ను ఆడారని ఆడు నువ్వెరగమన్నట్టుగా ఉంటే ఒకవేళ మరి రేపు ఇస్తాడు ఇవ్వడం ఆడికి అనుమానం ఉంటే, సరే ఆ ఉంగరం ఇక్కడ పెట్టు, నీ బంగారపు రింగు పెట్టి ఉప్పు ప్యాకెట్ పట్టుకెళ్ళంటే అదేమో 5 రూపాయలు, ఇదేమో 5,000 10,000 ఏదో ఉంటుంది. వీడు కోపం వచ్చి నువ్వు 5 రూపాయలు ఉప్పు కొరకు రింగు పెట్టమంటావా? నువ్వు ఈ బంగారం పట్టుకెళ్ళి కూరలు వేసుకుంటాడా? రింగు అక్కడ పెట్టి చచ్చినట్టు పట్టుకెళ్ళి రేపు ఆ రింగు తెచ్చుకోవాలి. అవునా కదా? ఎంత దానికి విలువ ఉన్నదో, ప్రాధాన్యత ఉన్నదో అర్థం చేసుకుందాం మనం. అలాంటి విలువ నీకు ఈ లోకంలో, అలాంటి విలువ ఎక్కడ? ఉపయోగములో విలువ, ధరలో కాదు. హెచ్చు బంగారం ఉంది, బంగ్లాలు ఉన్నాయి, హై అండ్ వెహికల్స్ ఉన్నాయి, అది కాదు, అది కానే కాదు. అవన్నీ దేవుని దృష్టిలో పడవు ఎప్పుడు కూడా. తరువాత ఆయన మనకు ఒక మాట ఉంటుంది చూడు, కొరింథీ పత్రికలో మన చదివిన భాగంలోనే ఆ పై వచనం చదవండి ఎవరైనా, నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. 5వ అధ్యాయము 14వ వచనం.
క్రీస్తు ప్రేమ ఎలాగనగా, చూడండి అన్నమాట, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. ఏంటండి ఈ మాట అర్థం ఏంటి అసలు? అందరి కొరకు ఆయన చనిపోతే అందరూ బతకాలి కానీ మృతి చెందడం ఏంటి? ఆయన మన కొరకు మృతి చెందాడు. ఎందుకంటే మనము మన కొరకు మృతి చెందడానికి. ఆయన మన కొరకు మృతి చెందాడు. ఎందుకంటే మనము మన కొరకు మృతి చెందాలి, లోకము కొరకు మృతి చెందాలి, శరీరము కొరకు మృతి చెందాలి, పాపము కొరకు మృతి చెందాలి. ఈ మాట మనం ఇందాక దైవజనులు చూపించారు. కొలస్సే పత్రికలో వినండి మీరు చాలు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మనం ఎలా మృతి పొందాం? ఆయన మన కొరకు మృతి పొందాడు కనుక. మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చూసారా మాట? మీరు ఆయనతో కూడా, ఇందాక మనం చూసాం, చాలా చక్కని మాటలు చూసాము. రోమపత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఇంకా బాగా చూస్తాం ఆ మాటల్ని. ఇందాక జానయ్య గారు చూపించిన మాటల్ని. కనుక మనం ఎలాగ మృతి చెందాం? ఆయన మన కొరకు మృతి చెంది ఉండగా మనము మన కొరకు మృతి చెందాము, లోకము కొరకు మృతి చెందాము. అందువలన మన జీవము మనలో లేదు, మన జీవము క్రీస్తులో ఉన్నది. క్రీస్తు నందు మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు. క్రీస్తు జీవము దేవుని యందు, అలాగే మన జీవము క్రీస్తు ద్వారా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనము జీవించడం లేదు. అందుకే పౌలు ఆ మాట అంటాడు కదా, గలతీ 2వ అధ్యాయంలో అంటాడు కదా, 21వ వచనంలోనైనా, జీవించువాడను ఇక మీదట నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచూ ఉన్నాడు. ఈ జీవించు జీవితము నేను కాదు, ఆయన కొరకు జీవించే అని ఆ వచనం ముగించాడు 21. కనుక మనము మృతి చెందకపోతే మనం విలువల కొరకు పోరాడతాం. లోకములో నా విలువ, నాకెంత బంగారం ఉంది, నాకెన్ని వాహనాలు ఉన్నాయి, నాకెంత విద్య, నాదెంత ఉద్యోగము, ఇవన్నీ ఉండొచ్చు మనకి, అందులో తప్పేమీ లేదు. కానీ దానిని బట్టి మనం విలువలను కొలుచుకునే వారమైతే మనము ద్రోహులము, మనము సత్యమునకు ద్రోహులము, సువార్తకు ద్రోహులము, ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. క్రైస్తవ సాక్ష్యమునకు ద్రోహులము. దేవుడు నన్ను దీవించాడు అని చెప్పే చాలా మాటలు అవి చాలా విమర్శకు వచ్చే మాటలు. దేవుడు నిన్ను దీవించడానికి నువ్వు చూపించే నీ హోదా ఏదనుంటే, నీ తాత లాంటి హోదాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, యేసుప్రభు నమ్మనోళ్ళు. మీ దగ్గరకు తరచుగా బహుశా స్వామి గారు వస్తుంటారు. ఆయన మాట వాడతాడు. ఆయన, మా యేసుబాబు నాకు ఇల్లు ఇచ్చాడంటే, ఇంత మంచి ఇల్లు ఇచ్చాడంటే, మా వెంకన్న బాబు నాకో ఇల్లు ఇచ్చాడు ఇంకొక ఆయన చూపిస్తాడు. కనుక ఈ పోటీలు కాదు మనకి. దీవెనలు అవి పోటీకి వెళతాయి, విమర్శకు వెళతాయి. ఏడిది చచ్చావులే, నోరు మూసుకో, మా వెంకన్న బాబు ఇచ్చాడంటాడు. ఏం చేస్తావు అప్పుడు? మా యేసుబాబు ఇచ్చాడు, మా అబ్బాయికి పాస్, లేక ఉద్యోగము, లేక అమెరికా వీసా, లేక నాకు ఈ బిల్డింగు, ఇది అద్భుతమండి బిల్డింగ్ ప్రభు ఇచ్చిందండి అంటే ఆడు కూడా వస్తాడు. గెస్ట్ నువ్వు పిలుస్తావు కదా, కొలీగ్ ఎవరో, మా వెంకన్న బాబు కూడా నీ తాతరానిది ఇచ్చాడు రా బాబు అంటాడు. కనుక ఇలాంటి బడాయి కబుర్లు చెప్పుకోవడానికి ప్రభువును వాడుకోవద్దు. అది అధమాధమైన క్రైస్తవ్యం, చౌకబారు క్రైస్తవ్యం. అది దానికి కాదు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. ప్రభు తన కృప ద్వారా ఇది నాకు అనుగ్రహించాడు. అక్కడ నువ్వు నమ్మకంగా ఉండు, అక్కడ సాక్షిగా ఉండు, అక్కడ ఉప్పుగా ఉండు.
వాళ్ళకి. కనుక నీవు ఉప్పుగా లేకపోతే లోకమంతా చప్పగా ఉంటుంది. కనుక ఈ లోకమునకు మీరు ఉప్పు అని అందుకే అన్నాడు ఆయన. ఈ లోకమునకు ఉప్పు అంటే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో ఉప్పు అనరు, రుచి అంటారు దాన్ని. కొంచెం రుచి తీసుకురా అంటారు. ఉప్పు అని వాడరు వాళ్ళు ఒక ఏరియాలో, అటు దావణగేరే అటు వెళితే. సరే, మొత్తానికి నీవు లేకపోతే నీ ప్రక్కవారు చప్పగా ఉంటారు. నీవు వారి జీవితంలో రుచినిస్తే వారి జీవితాలు రుచికరంగా మారతాయి. అందుకే ఇప్పుడు ఒకవేళ ఉదాహరణగా లైవ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నేను సిద్దిపేటకు వచ్చినప్పుడు ఎవరిని ఎరగను, ఒక్కళ్ళు కూడా ఎరగను. ఈ రోజున మేము మీటింగ్ పెడితే ఓ 2000 కాడి పైన వస్తారు. అంటే 2000 మంది నేనే రక్షణలోకి నడిపించాను చెప్పడానికి కాదు, కానీ నేను సిద్దిపేటలో ఎవరిని ఎరగని కాలంలో ఎవరో ఒకరికి నేను రుచిని అందించాను. నా సాక్ష్యం ద్వారా, సువార్త ద్వారా, నడవడిక ద్వారా ఎలాగైతేనేమి ప్రభుని గురించి చెప్పడం జరిగింది, వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ జీవితాలు రుచికరంగా మారినాయి. ఒకరిని బట్టి ఒకరు ఈ రోజున మరి వేల సంఖ్యకి వెళ్ళిపోయింది. అది ఒక్కళ్ళు కూడా ఎరగకుండా వచ్చింది. కారణం ఏంటంటే, ఒకవేళ నేను అక్కడ రాకపోతే అనే మాట కూడా అనుకోవచ్చు. ఒక పరిధిలో మాట్లాడుతున్నాను నేను. మరి వాళ్ళ జీవితాలు చప్పగా ఉండేవి. ఇప్పుడు వస్తున్న వాళ్ళ జీవితాలన్నీ చప్పగా ఉండేవి, కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలు రుచిగా ఉన్నాయి. నేను వారికి ఇచ్చిన రుచి ఒకరికో ఇద్దరికో, వాళ్ళ మరొకరికో ఇద్దరికో. ఇప్పుడు నా ద్వారా మా సంఘంలో ప్రభువులోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ 100 మంది ఉండొచ్చు, కానీ ఒకరిని బట్టి ఒకరు వచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. నేను వీరికి రుచినిస్తే వీరు మరొకరికి రుచినిచ్చారు. ఇప్పుడు నీవు లెక్క పెట్టుకోవాలి, నీవు నీ క్రైస్తవ జీవితంలో ఎవరికి రుచినిచ్చావు, వాళ్ళెవరికి రుచినిచ్చారు, ఆ ప్రకారము నీవు అందించిన రుచి ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది ప్రభువును రుచి చూచి తెలుసుకున్నారు, ఎంతమంది వారు దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు. నువ్వు లెక్కేసుకుని అసలు నువ్వు ఉప్పుగా ఉన్నావా లేదా తెలుసుకోవాలి. కనుక దేవుడు నేను రక్షించాడు అని చెప్పే మాట అంతవరకే. నేను ఒక మాట చెబుతుంటాను ఇక్కడ, అంటే దీన్ని స్థూలంగా తీసుకోండి, సూక్ష్మంగా ఆలోచించేయద్దు, స్థూలంగా తీసుకోండి. మనము కృషి ద్వారా రక్షించబడలేదు, కృప ద్వారా రక్షించబడ్డాం. కానీ కృషి ద్వారా ప్రభులో జీవించాలి మనం. అర్థమైంది ఇప్పుడు మీకు అది? కాబట్టి మనము కృప ద్వారా రక్షించబడ్డాము. ఆ కృప ఆకాశమంత ఎత్తు మన మీద ఆయనకున్నది, ఎప్పుడు ఉంటుంది. అది మనకు అవసరం. నేనేమై ఉన్నానో అని చాలా ఉద్దండుడైన సేవకుడు, అంత సేవ చేసినోడు కూడా నేనేమై ఉన్నానో ఆయన కృప ద్వారా అయ్యున్నాను అన్నాడు. ఆయన కృప ద్వారా అయ్యున్న ఈయన, ఆయన చేసిన కృషి అది మనము లెక్కించలేనంత గొప్పది. అంటే ఆయన కృషి ఏంటి చెప్పండి? ఆయన చేసినట్టు ప్రయాసతో కూడిన ప్రయాణాలు ఆయన కృషేనా? తర్వాత ఆయన చెరసాలలో పడినటువంటి బాధలు, ఇందాక మనం విన్నాం కదా, ఆయన ప్రేతోరియం అనే సేన చేత ఎన్ని దెబ్బలు పడ్డాడో, తిప్పలు పడ్డాడో. ఇదంతా ఏం చెప్పండి? నేను వదిలేస్తాను, నేను సువార్త చెప్పను అంటే ఇంటికి పోవచ్చా లేదా? ఆయన ఇంటికి వదిలేస్తారు లేదా ఆయన్ని? సువార్త చెప్పడం, దేవుడు నన్ను పిలిచిన దాని కొరకే. దేవుని మాట వినడం న్యాయమా, నీ మాట వినడం న్యాయమా అంటేనే దెబ్బలు కొట్టారు ఆయన్ని. సరేనండి, ఇంటికి వెళ్తానులే, పర్లేదండి, నా భక్తి. నీ భక్తిని ఉంచుకోరా, నేను ఎవడొద్దు అంటున్నాడు. కానీ ఎవరికి చెప్పకు అంటే, సరేలేండి నా భక్తిని ఉంచుకుని నా పరలోకం నేను పోతానులే అని ఇంటికి ఏ గొడవ లేదు, కృషి అక్కర్లేదు ఇక నీకు. కనుక నీవు ఆ కృషి చేయడానికి కూడా దేవుని కృప కావాలి. కానీ దేవుని కృప ఒక్కటే నీ క్రైస్తవ జీవితాన్ని నడిపించుకోవడానికి సరిపోదు. అందుకే మనము రక్షించబడ్డప్పుడు కూడా విశ్వాసము ద్వారా కృపను బట్టి
అవి చాలా చక్కగా ఉంటుంది కదా. ఎఫ్ఎస్సి పత్రిక చూడండి అన్నమాట, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే. అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైంది కదా. కనుక మనం రక్షించబడ్డాకి రూపాయి ఖర్చు పెట్టలేదు, కానీ మన రక్షణలో కొనసాగడానికి వందలు వేలు లక్షలు ఖర్చు పెట్టాలి మనం. అర్థమైంది కదండి. ఆ విధంగా మనము ఏ విధమైన శ్రమ పడకుండా రక్షణ పొందాము, కానీ ఎన్నో శ్రమలు పడి దానిని పౌలు ఆ మాట చెప్పాడు, కొనసాగించుకోవాలి. ఫిలిప్పీయులకు రాస్తూ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ మాట చెప్తాడు, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి. అది కృషి. మన పార్ట్ ప్రభు ఎదుట, మన ఆశ, మన యొక్క ప్రయాస, మన ఉద్దేశము ప్రభు ఎరిగి మనలను ఆయన ఈ రక్షణలో కొనసాగుటకు ఆయన కృప ద్వారా బలపరుస్తాడు. ఇది మన సొంత రక్షణ. రక్షణ ఒకటే మన సొంతం, మిగిలినని వదిలేసిపోయేవే. అదొకటే పట్టుకుపోయేది, అదే మనల్ని పట్టుకెళ్ళేది. కనుక ఈ రక్షణ అనేది ఉచితంగా మనకు దొరికింది, కానీ మనము వెల చెల్లించి కొనసాగాలి. అందులో వెల చెల్లించాలి. భర్త భార్యను వదిలేశాడు నమ్ముకుందని, వెల చెల్లించింది. భార్య భర్తను వదిలేసింది, వెల చెల్లించింది. కొందరు కుటుంబాలు ఎక్స్కమ్యూనికేట్ అయినాయి, వాళ్ళ ఊర్లో నుంచి ఇంట్లో నుంచి పంపించేశారు. అది వాళ్ళు ఒప్పుకుని వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు, నష్టాన్ని భరించారు. ప్రభువులో ఉండడానికి వాళ్ళు చేసిన తీర్మానాలు చాలా కఠినమైనవి, చాలా వారికి నష్టాన్ని కలిగించినాయి, బాధలకు గురి చేసినాయి. అందువలన మనం లోకమునకు ఉప్పు అయి ఉండాలి అంటే జాగ్రత్తగా వినండి. ఉప్పు ఎందులో వేస్తారో దానికి అది రుచిని ఇవ్వాలంటే 3 బాధ్యతలు దానికి ఉన్నాయి. దాని కృషి చెప్పండి. 3 బాధ్యతలు. ఉప్పు ఎందులో వేసామో దానికి రుచిని ఇవ్వాలంటే ఉప్పు ఏం చేయాలి? 1 అమ్మా కరిగిపోవాలి. ఏమవ్వాలి? కరిగిపోవాలి. 2 చెప్పండి. ఎంత విద్యావంతులని విన్నాను నేను. చెప్పండి. 2వది ఏంటి? కలిసిపోవాలి. ఏమవ్వాలి? 3వది ఏంటి? కనబడకుండా పోవాలి. నేను చెప్పానా మీరు చెప్పారా? మీరే చెప్పారా? 3 మాటలు. అది కరిగిపోవాలి, కలిసిపోవాలి. అది క్రైస్తవ జీవితంలో రుచినిచ్చేటువంటి లక్షణం. నేను అన్నావంటే నువ్వు ద్రోహివే. నేను అని అన్నావంటే ఇతరుల మీద నువ్వు హెచ్చించుకొని, ఇతరులను అవమానపరిచి, ఇతరుల కంటే నీవేదో సంథింగ్ గ్రేటర్ దాన్ అదర్స్ అన్నట్టు, బెటర్ దాన్ అదర్స్ అన్నట్టు, నేను అనేది నీ దగ్గర ఉందంటే ఎవరికి రుచినివ్వలేవు. నువ్వు కరిగిపోవాలి, కలిసిపోవాలి, కనబడకుండా పోవాలి. అప్పుడే నీవు ప్రభు కొరకు జీవించగలుగుతావు. అది అక్కడ ఉద్దేశం. చూడండి, అక్కడ ఒక మాట చెప్పబడింది 13వ వచనం. ఉప్పు నిస్సారమైతే, ఉప్పుకు సారమేంటి అసలు చెప్పండి? ఉప్పుకు సారమేంటి? మీరు లోకమునకు ఉప్పు అన్న ప్రభు ఎందుకన్నాడు? ఎవరినన్నాడు? అందరినన్నాడా? కొందరిని అన్నాడా? వాళ్ళు ఎవరని చెప్పగలం మనం అంటే మనం ఇంతకు చూసాం. ఎవరైతే ఈ ధన్యతలకు పాత్రులై ఉన్నారో, ఇప్పుడు రైట్ సైడ్ మన రెండు సైడ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. రైట్ సైడ్ది దేవుని వాగ్దానం, లెఫ్ట్ సైడ్ది మన రెస్పాన్సిబిలిటీ. రైట్ సైడ్ దేవుని యొక్క వాగ్దానం ఏంటది? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము
పరలోక రాజ్యము అనేది వాగ్దానం. అది దేవుని వాగ్దానం, అది దేవుని పార్ట్. అది మన పార్ట్ ఏంటి? ఆత్మ విషయమై దీనులై ఉండుట మన పార్ట్. అది మన కృషి, అది మన బాధ్యత. ఆత్మ విషయమే దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటి? నువ్వు ఎంత ఆత్మ సంబంధమైన స్థితిలో నువ్వు ఎదిగిన వ్యక్తివైనా, తెలిసిన వ్యక్తివైనా, నీవు అలా కనబడకూడదు. దీనత్వము గల ఆత్మీయుడివై ఉండాలి. నీవు ఎంత ఆత్మీయుడివైనా దీనత్వం లేకపోతే నువ్వు గర్విష్టివి. స్పిరిచువల్ ప్రైడ్ అంటారు కదండి. ఆత్మ సంబంధమైన గర్వం ఉంటుంది కొంతమందికి. అలాంటిది ఒక పరలోక రాజ్యం వాళ్ళది కాదు. రైట్ సైడ్ అంతా అది దేవుని భాగము, నీ భాగం యువతలుంది. ఈ భాగములో ఎవరున్నారో వారే లోకమునకు ఉప్పై ఉంటారు. వారివే ఇవన్నీ స్వతంత్రించుకోవడానికి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఉప్పు నిస్సారమైతే అర్థం అంటే ఇవి లేకపోతే, ఇవి లేని క్రైస్తవుడు అని అర్థం. ఇవి లేని క్రైస్తవుడు వాడు కరగడు, కలవడు. కనబడ్డా కనుక అందరూ కనబడాలని చూస్తాడు, అందరూ గుర్తించాలని ఆశిస్తాడు. గుర్తించకపోతే వాడు కోపం వచ్చేద్ది, గుర్తించకపోతే వాడు అలుగుతాడు, గుర్తించకపోతే వచ్చేవారు రాడు. ఆడు గుర్తించే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆ రకం అక్కడ పోతాడు, వాళ్ళలో కలిసిపోతాడు. ఇప్పుడు ఉప్పు కూరలో వేసుకున్న తర్వాత ఒకవేళ కరగకుండా పన్ను కింద పడితే అందరికంటే ఎక్కువ నాకు ఉప్పు పడిందని సంతోషిద్దామా? బయట ఊసేస్తాం, దాన్ని పెంట మీద ఊసేస్తాం, బయటకు ఊసేస్తాం. కనుక నువ్వు కనపడగోరితే ఉమ్మివేయబడ్డాకే పనికొస్తావు. నువ్వు ఎందుకు పనికిరావు, ఎవరికీ పనికిరావు. కనుక దేవుని సంఘంలో నాకు పాట ఇవ్వలేదు, ప్రసంగం ఇవ్వలేదు, ప్రార్థన ఇవ్వలేదు, నన్ను గుర్తించలేదు, అందరికంటే ఎక్కువ ఇచ్చాను కానీ నన్ను ప్రకటించలేదు అనేటువంటి ఉప్పుకళ్ళు ఉంటాయి. అవి పెంట మీద ఊయడాకే పనికొస్తాయి. అది కరగాలి, కలవాలి, కనబడకుండా పోవాలి. అంతవరకు నువ్వు పనికిరావు. నువ్వు విలువల కొరకు పోరాడుతున్నావు, ఉపయోగం కొరకు పోరాడడం లేదు. అరే నేను కరిగితే ఉపయోగపడుతున్నా కదా అనుకోవడం లేదు. మనం కూరలో ఉప్పు వేస్తాం. కూరలో ఏ కూర వండుకుందాం చెప్పండి? వంకాయ వేసుకో తింటారా? ఆలుగడ్డ, బంగాళదుంపలు, ఆలుగడ్డ, టమాటా, ములక్కాయలు, ఇంకేది గోకరకాయల ఇందులో వేస్తారా మీ ఊర్లో? మా ఊర్లో వేయరు. సరే ఈ 3-4 అనుకుందాం. ఇప్పుడు అందులో ఉప్పు వేయలేదు అనుకోండి, వంకాయ ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఆలుగడ్డ ఎలా ఉంటుంది? ములక్కాయ ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఉప్పు వేసామనుకోండి, ములక్కాయ ఎలా ఉంటుంది? ములక్కాయలాగా ఉంటుంది. ఆలుగడ్డ ఎలా ఉంటుంది? అది వేయకపోతే అన్నీ చప్పుకున్నాయి అన్నాం. అది వేస్తే దేనికి దానికే మనకు అర్థమవుద్ది. గుడ్డివాడు తింటున్నా ఏం తింటున్నాడు తెలుస్తుంది. భలే మిల్కాయ ఎక్కడ, ఏ చెట్టుది, ఎక్కడ ఎవరి చెట్టు కోసుకొచ్చామంటున్నాడు. అది వంకాయ చాలా బాగుందిరా, ఇది ఎంత ఆర్గానిక్ ఇనార్గానిక్ కదా. ఇవన్నీ దేన్ని బట్టి అర్థమవుతుంది? ఉప్పుని బట్టి అర్థమవుతుంది. కనుక ఉప్పు నువ్వు ఎవరి జీవితంలో నువ్వు రుచినిస్తావో నీ జీవితం నుండి వారు నీకంటే గొప్పవాళ్ళు అవుతారు, నీకంటే ఎక్కువ రుచిని ఇస్తారు వాళ్ళు. కనుక ఎవరి రుచిని వాళ్ళు ఇస్తారు. కనుక పామరులకు సువార్త చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, బెగ్గర్స్కి చెప్పడానికి అవకాశం ఇచ్చాడు, రిక్షా పుల్లర్ చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. మరి పట్టేళ్ళు అన్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అవకాశం దొరికింది, కొంచెం పెద్దోళ్ళకు కూడా దొరికింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర రావడానికి కూడా దేవుడు కృప చూపాడు ఇంతవరకు రావడానికి. అయితే ఎక్కడికి నేను వెళుతున్నానో అక్కడ ఎవరికి నేను చెబుతున్నానో, ఎవరు నమ్ముతున్నారో వారి యొక్క జీవితాలు చూస్తే మరి
వారి రుచికరముగా మార్చబడ్డమే కాదు, వారితరులకు కూడా రుచిని అందించేటువంటి సామర్థ్యత గలవారుగా జీవిస్తూ ఉన్నారు. అలాగూ జీవించబట్టే మా సంఘం సంఖ్యాపరంగా పెరిగింది. లేకపోతే నా వల్లే సంఘం పెద్ద అయిపోద్దా? నా ఒక్కడి వల్ల, నా ప్రయాస ద్వారా అంతమంది నమ్మేసుకుంటారా? కనుక ఒకరి నుండి ఒకరికి అది ఆ సారం అందించబడితే, కొన్నిసార్లు నా ద్వారా రుచి పొందిన వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు అయ్యారు. ఆయన బిషప్ అంటారు, ఆయన్ని పరిగిలో ఉన్నాడు ఇప్పుడు, బిషప్ అంటారు. ఆయన నన్ను అంటారా బిషప్ అని? నాకు పాస్టర్ కూడా అన్నారు నన్ను. అంటే నేనే ఆయనకి బీజం వేస్తున్నాండి, నేనే సువారు చెప్పాను. ఆయన హెచ్ఏఎల్ ఉండేది హైదరాబాద్ బాలనగర్లోనండి. హెచ్ఏఎల్ కంపెనీలో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసేవాడు. మరి అతనికి ఇద్దరు స్నేహితులు బ్యాచిలర్స్కి ఉండేవారు. వారికి నేను సువార్త అందిస్తూ ఉండగా ఇతను రక్షించబడ్డాడు. ఆయనకి పేరేదో దొరకేది ఉండేది కానీ యేసుదాస్ అని పేరు అక్కడ మార్చారు ఆయనకి, హైదరాబాద్లోనే. ఇప్పుడు బిషప్ యేసుదాస్ అని, మీరు పరిగెళ్ళి బిషప్ యేసుదాస్ అనండి, ఆ అయ్యగారి దగ్గర తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటాడు. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా చెప్పండి అంటాడు. నేను ప్రకాశ్ అన్నా అంటాడు. అంటే మరి గొప్పవాడు నాకేనా అసూయినా? మంచిదే బిషప్ అన్నారు ఆయన్ని, మరి ఎందుకన్నారు నాకు తెలియదు. కానీ 2 సార్లు వెళ్ళాను అక్కడ, నేను అదంతా పసిగట్టలేదు. అక్కడ కనబడరు కూడా అలాగ నాకు. నేను వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటాడు, లుంగి వేసుకుని పని వేసుకుని ఉంటాడు. కనుక ఆ విధంగా మనం ఎవరిలో రుచినిస్తామో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయిపోతే మనకు ఆనందమా కాదా చెప్పండి? చాలా గొప్ప ఆనందం. అమెరికాలో ఆయన ఎవరో పీటర్ సైంటిస్ట్ అంట, గుంటూరులో వాక్యం చెప్తుంటే, గుంటూరులోనో ఒంగోలులోనో వాక్యం చెప్తుంటే ప్రభు నమ్ముకున్నా అంట. ఆయనకో సైంటిస్ట్ని డాక్టర్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఈయన అక్కడ సైంటిస్ట్, ఆమె డాక్టర్ అమ్మ. అక్కడ పోయాడు, గద్దరాగడో ఏదో ఉంది అక్కడ గుంటూరు ఒంగోలులో. అక్కడికి ఒకసారి పోతే వాళ్ళ అన్న అక్కడ సేవకుడు. ఆయన అన్నాడు, మా తమ్ముడు మీతో రక్షణలోకి వచ్చేటప్పుడు అమెరికాలో అంటున్నాడు. ఓరి బాబురే, ఎంత గొప్ప విషయం అండి అమెరికాలో. ఎప్పుడైనా అమెరికా పోయిన అనుకోండి, ఆయన నేను ఇల్లని తెలిస్తే ఆగుతాడా? రాడన్న దగ్గరికి అన్న ఒక్క అడుగు పెట్టాలని అంటాడా అండి వాళ్ళ ఇంట్లో? వీలు కాదన్న అనుకోండి, 2 అడుగులు పెట్టాక ఒకటన్నా అలా పెట్టాలని అంటాడా లేదా? అంత ఘనత మనం అనుకుంటాము. ఆయన ఎవరు చదువుకుంటేపడట, నేను సువార్ చెప్పింది అంటే మీటింగులు పబ్లిక్లో, నేను వ్యక్తిగతం కాదు. చెప్పినప్పుడు ఆ మాట పట్టుకుందంట, ఆయన్ని రక్షణ తీర్మానం చేసుకున్నాడంట. ఆ తర్వాత EU వారు ఆయన కాలేజీలో మీట్ అయ్యారు, బాగా పెంచారు వాళ్ళు, బలపరిచారు వాళ్ళు. నా ఒక్కడి ద్వారా అయిపోలేదు కానీ మొత్తానికి నా అడుగు పెట్టబడ్డా లేదు నేను అమెరికా పోతే. చెప్పండి, అంటాడనడా? అంత గొప్ప కార్యాల కొరకు అల్పుల్ని దేవుడు వాడుకుంటాడు. మరి నాకు అంత చదువు లేదు, సంధ్య లేదు, మరి నేను అది రాదు ఇది రాదు నాకు. కానీ నేను ఆయనకి ఇచ్చిన రుచి, ఇప్పుడు ఉప్పు పెద్ద విలువైంది కాదు, కానీ ఆ రుచి అతని జీవితాన్ని ఎంతో గొప్పవాడిని చేసింది. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు చాలా ప్రభు పని చేస్తూ ఉన్నారు. కనుక మనం దీనికి తాపత్రయపడదాం. దేనికి ఉపయోగం కొరక, విలువల కొరక? చర్చకు వచ్చాడు కూడా ఎలాంటి బట్టలు కట్టుకెళ్ళాలని ఆలోచించడం ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అండి. ఇది అందాల పోటీకి వస్తున్నాం వీడక మనం. మరి ఎలాంటిది కడితే ఏమైందండి? అక్కడ కూడా విలువల కొరకు పోరాటమే. అద్దాలు అరిగిపోయేలాగా దాని ముందు నిలబడి, అద్దం అలిసిపోద్ది, ఇటు చూడు అటు చూడు ఇటు చూడు ముందు చూడు వెనక చూడంటే, బాగున్నా పో అన్నా కానీ పోరు. అద్దం ఆ విధంగా. కాబట్టి మనం విలువల కొరకు తెలుసో తెలియకో పోరాడుతున్నాం, అనుకోకుండా. అంతా మనమే చెడిపోలేదు, కానీ ఎక్కడో ఆ స్వభావం అలాగే క్యారీ ఆన్ అవుతూ ఉంది, మనలను ఫాలో అవుతుంది. అది ఎప్పుడో పెరుగుతుంది. అది పెరిగిందనుకోండి పడిపోతాం మనం. అది పెరిగితే మనం భ్రష్టులమైపోతాం. అందుకే దాన్ని చావాలి. ఏలయనగా మీరు మృతి పొందితే అప్పుడే మన జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి. ఇప్పుడు చూడండి, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన
సారము పొందును. చెప్పండి, మీరు చెప్పండి. తెలివైన వాళ్ళు, సైంటిస్టులు, డాక్టర్లు, యాక్టర్లు. ఇప్పుడు యాక్టర్లకు కూడా చాలా విలువ ఉందండి. ఈ ఫీల్డ్లోకి వాళ్ళు వచ్చేసారు. ఎవరు గ్లామర్ ఫీల్డు ఇప్పుడు స్పిరిచువల్ ఫీల్డ్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఎక్కడో నేను పెదపూడని దగ్గరికి పోతే అక్కడ ఒక రూమ్ ఇచ్చారు నాకు. అందులో పైన అక్కడ ఉన్నాను. వాళ్ళు ఎవరో వచ్చేలా తొంగి చూసిపోతున్నారు నన్ను. నన్ను చూస్తున్నారేంటి వీళ్ళు? వాళ్ళు కుర్రోళ్ళు వస్తున్నారు, పెద్దోళ్ళు వస్తున్నారు, కిటికండి ఇలా చూసి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఏంటి ఇలాగ ఎందుకు వస్తున్నారని చెప్పి నాకు ఏదో కాఫీ టీ తెచ్చారని అడిగితే, ఈ పక్కన సినిమా యాక్టర్ వచ్చాడండి, రాజా అండి, ఈశ్వరుడు నమ్ముకున్నాడు, సాక్ష్యాన్ని పిలిచారండి ఇక్కడికి, సినిమా యాక్టర్ని అన్నాడు. నేనే అనుకుంటున్నారు వాళ్ళంతా యాక్టర్ని అని నన్ను చూసిపోతున్నారు వాళ్ళు ఎరక్కి. కానీ దాని అవతల రూమ్లో ఉన్నాడు ఆయన. 70 సినిమాలు యాక్ట్ చేశాడు, 70 ఫోటోలు పెట్టుకొచ్చాడు, ఇంత పెద్ద ఫైల్ పట్టుకొచ్చాడు. సినిమాలు యాక్ట్ చేసిన ఫోటోలు, గుర్రం మీద ఎక్కి అక్కడెక్కడో తిరుగుతున్నాడు, అవన్నీ పట్టుకొచ్చి చూడండి అంటాడు. ఏం చూస్తాం, నేను వాక్యం చెప్పి అని ఆయన సాక్ష్యంలో వాక్యం చెప్పాలి. అక్కడ మీటింగ్లోకి వచ్చి అంటాడు, మీ వాక్యం ఎంతసేపు ఉంటుందండి అన్నాడు నన్ను. అంటే ఒక గంట, నాది 3 గంటలు ఉంటుందండి. మరి సాక్ష్యం మీరు చెప్పేసుకోండి అని. సరే బాబు, నేనే చెప్పుకుంటానులే అనుకున్నాను. ఇలాగ యాక్టర్స్ వచ్చేసారు ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి. వాళ్ళకి ఎంత ఘనతో. వాడు మామూలుగా వస్తాడా? చర్చికి వస్తే యాక్టర్లాగా వస్తాడు, మేకప్ చేసుకుని. అలా ఒక యాక్టర్ వచ్చింది అనుకోండి, యాక్ట్రెస్, మామూలుగా వస్తుందా ఏమండి? రాదు, మేకప్ చేసుకుని వస్తుంది. ఆమెకి ఆ హోదా. కనుక ఈ పోటీ కొరకు బతకొద్దు మనం. నేను వెళుతున్నాను చర్చికి, ఎవరికి ఉపయోగపడతాను, ఎలా ఉపయోగపడతాను, ఏమి నేర్చుకుంటాను, ఏం మార్చుకుంటాను అనేటువంటి తాపత్రయం, ఆతృత మనకు ఉండాలి. అంతేగాని నా హెయిర్ స్టైల్ ఎలాగుంది, నా డ్రెస్ ఎలాగుంది, బ్యాక్ ఎలాగుంది, ఫ్రంట్ ఎలాగుంది, ఎందుకు ఇవన్నీ మనకి ఏమవసరం? పైగా మనం మరలా బైబిల్లో బాజప్తా రాస్తుంది, అందము మోసకరం. నిజమేనా? నిజంగా చెప్తున్నారా? హృదయపూర్వక గుండె మీద చేసుకుని చెప్తే అర్థం ఏంటంటే, నువ్వు నిజం చెప్పకపోతే గుండె ఆగిపోద్దని. అది పెద్దలు పెట్టారు అప్పుడు ఆ మాట. కనుక ఇవన్నీ ఎరుగుతూ మనం కానీ సారము లేని ఉప్పుగా బ్రతుకుతున్నాం మనం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అంటే మీ ఆన్సర్ ఏంటి చెప్పండి? ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంటి? పొందదు. దేనివల్ల కూడా ఉప్పు ఎక్కించలేము దానికి. ఆ ఉప్పు వేరే దాంట్లో ఎక్కుద్ది కానీ ఇందులోకి ఉప్పు ఎక్కించలేము మనం. మరి ఏ విధంగా కూడా ఎక్కించలేము మనం ఉప్పు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబోటుకే కానీ మరి దేనికిని ఎందుకు మనకు వస్తాట? దేనికిని ఎందుకు మనకు వస్తాట? మనుషులు తొక్కడానికి మనకు వస్తాట. అది మనుషులే తొక్కడం ఏంటి? పశువులు తొక్కవా బయట పడేస్తే? ఇక్కడ ఎందుకు అంత పర్టికులర్ రాస్తుందంటే పశువులకు ఉప్పు అక్కర్లేదు, మనుషులకే కావాలి. ఉప్పు లేకపోతే ఉప్పు 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 అని ఈ ఊరేగిన మనుషులు దాంట్లో ఉప్పదనం లేకపోతే కాలు కిందేసి తొక్కుతారంట. చెయ్యి నీ బతికింతేనా? ఎంత వేసుకున్నా ఉప్పగా లేదు. ఇప్పుడు ఉప్పు పొట్టలోంచి ఆవిడ కూరలో ఉప్పు వేసింది, తినేటప్పుడు పిల్లలు భర్తను ఏంటి ఉప్పు లేదేంటి ఇందులో అంటే మళ్ళీ కొంచెం వేస్తుంది, కొంచెం వేసాక కూడా ఉప్పు లేదు, ఉప్పుగా లేదు. ఏంటంటే ఉప్పు లేకపోవడం ఏంటండి అని చూస్తుంది, లేదు. ఇది చూస్తుంది, లేదు. ఏం చేస్తుంది? పట్టుకెళ్ళి ఆ దుకాణం అతను మాట్లాడుద్ది. దుకాణం కూడా ఏం చేస్తాడు? పక్కన పెడతాడా? అవతల పడేమో ఏం జరిగిందో ఆడు మోసం చేసి ఏజెంట్తో మాట్లాడుతాడు అని అడుగు పొట్టలు వెత్తాడు, కుదరు కొనుక్కో అంటాడు. అర్థమైంది కదా? ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల దానికి సారం ఎక్కిస్తా మనం? క్రైస్తవుడు నిస్సారమైతే, ఇప్పుడు ఈ మాట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. ఇది ఎవరికైనా చెప్తే వింటారు ఈ మాట? ఇప్పుడు ఈ కొండమీ ప్రసంగంలో మాట ఉందండి, 6వ అధ్యాయం 21 చూడండి, 20 చూడండి, 20 పరలోకమందు కింద 19వ వచనం, భూమి మీద ఈ మాట చెప్పండి. మార్కెట్లోకి వెళ్ళి నువ్వు పిచ్చోడు అనుకుంటారు, సేవింగ్
ఇప్పుడంతా కూడా సేవింగ్స్. ఇంకేంటంటారండి, ఇంకా సంపాదన 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 అనే సమాజంలో మనం ఉన్నాం. మీరు సంపాదించుకోవద్దంటే ఏమంటారండి? ఎవడని ఒప్పుకుంటాడా? ఎవడో ఒప్పుకోడు. పోయి మనమన్నా ఒప్పుకోవాలా లేదా? ఈ మాట మన బైబిల్ ఉంది కాబట్టి. ఇలా లేదనుకోండి, ఒకవేళ ఆడిని మోసం చేసి అబద్ధాలు ఆడి లంచాలు తీసుకుని, లంచాలు రాయిళ్ళు ఉంటారు మన క్రైస్తవులు. క్రిస్టఫర్ అనే లంచగొండి ఉన్నాడు, పట్టుకున్నారు. ప్రభుదాస్ అని పట్టుకుని పేపర్లు వేశారు. మరి తిమింగలం అని ఒక క్రైస్తవుల పేరు సొలోమాను తిమింగలం, పెద్ద తిమింగలం దొరికిందంట. అంటే పేపర్లో పెద్ద లంచగొండి దొరికాడని. మరి ఈయనేం చేస్తారు బయట వాళ్ళు చెప్పండి? ఈడ ఆ సంఘానికి వాడు పెద్ద బోధ చేస్తాడు, 7 మాటల్లో మొదటి మాట చెప్తాడు. ఈరోజు 7 మాటలు రోజు కదా ఇది. కాబట్టి ఆడు ఇలాంటి చేస్తావు. రే బైబిల్ పట్టుకుపోతావు నువ్వు చర్చికి, ఇదేనా చేసేది నువ్వు? మీ చర్చిలో అదే బోధ చేస్తున్నారా మీ పాస్టరు? నీ బైబిల్ అలాగే రాస్తుందా? నీ దేవుడు అలా చేయమన్నాడు. మళ్ళీ ఎవరిని అనరు అలాగా. ఆ ముస్లింలు అనరు, హిందువులు అనరు, మనల్ని అంటారు. నువ్వు మొన్న అక్కడ గుడికి పోయి యాత్ర పోయి వచ్చావురా, అబద్ధం ఎందుకు ఆడేవరా అని వాళ్ళని అడుగుతారా? మళ్ళీ తాగుతున్నావేంటారా అంటారా వాళ్ళని? ఆడు గుడికి వెళ్ళేవారు తాగలేదు, గుళ్ళో తాగలేదు, అంతే. బయటకు వచ్చి తాగుతున్నాడు. కాబట్టి వాడిని ఎవరు అడగరు, మనం తొక్కుతారు. అంటే మనం దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటారని మనం చెప్పుకుంటాము, వాళ్ళు కూడా అనుకుంటారు అలాగా. లేకపోతే మనం తొక్కుతారు కాళ్ళ కింద వేసి. దురాచారాలు కొన్ని చేస్తారు, ఆచారాలు, లోకస్తులు చేసే ఆచారాలు, వాస్తులు, అవి ఆచారాలు కాదా? కొన్ని విందులు ఆచారాలు కాదా? మొన్న ఒక అమ్మాయికి పేరు పెట్టమన్నారు నన్ను. ఇలా ఉంది, నేను వాక్యం చెప్పాను. ఆ అమ్మాయికి ఇలా చేతుల్లో పట్టుకుని నిద్రపోతుంది ఆ పిల్ల. పేరు పెట్టాను. పేరు పెట్టి కళ్ళు తెరిసరికి ఇక్కడ ఇది లేదు, బల లేదు, ఉయ్యాలు ఉంది అక్కడ. అంటే ఉయ్యాల తొట్లు వేసే రోజు నాకు తెలియదు, అది నేను వదిలేసి ఉండే. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఈ ఉయ్యాల, బుడగలు, బెలూన్స్ అన్నీ వచ్చేసినాయి. ప్రార్థన ఆమె సరికి ఎన్ని వచ్చేసినాయి, అక్కడ పెట్టి అమర్చేశారన్నమాట. అప్పుడు నేను చెప్పాను, నాకు అర్థమైపోయి అన్నాను, ఏడ్చే పిల్లకు ఉయ్యాలి కానీ పండుకున్న పిల్లకు ఉయ్యాలి ఎందుకని వాళ్ళకి ఇచ్చేశాను. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు అనుకున్నారంటే ఏమి లాభం, ఉయ్యాలు తెచ్చి వాళ్ళు ఎవరో తెచ్చుంటారు కదా, వాళ్ళోళ్ళు ఉసూరుమన్నారంట వాళ్ళు చెప్తారు. కనుక ఈ దురాచారాలు ఇవన్నీ కూడా మనుషులు మనలను కాళ్ళు కింద తొక్కుతారు. అలా తొక్కుతున్నారు. ఒక మంచి విశ్వాసం అంటున్నాడు, ఒకసారి వాళ్ళ అబ్బాయికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయవలసి వస్తే కారు తెచ్చి వెళ్తుంటే ఆ డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉంది, ఇంకొక ఆయన హెల్ప్ ఉన్నాడు. వాళ్ళ తండ్రికి కొంచెం వెళ్ళలేనట్టున్నాను. అందరూ ముగ్గురే ఉన్నారు చూడండి, 4 ఉండాలట. 3 ఉంటే ముదనష్టం అంట, ఆడు చచ్చిపోతాడు. మనవడే చూడండి ఎలాంటి దురాచారాలు, ఇంకా ఆ పురాతనమైనటువంటి భయాలు. అదిగో బల్లి, ఎందుకో కాకి కూసింది, బల్లి సెకిలించింది, పిల్లి ఎదురొచ్చింది. ఇంకా దౌర్భాగ్యులు క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు లేరా? ఉన్నారా? ఇక్కడ కానీ ఉన్నారా? జాగ్రత్త పడాలి మనం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. కనుక మనుషులు మనలను తొక్కుతారు. మరి 1 గంట వరకు చెప్పన్నారు నన్ను. మీకు భోజనాలు ఇక్కడేనట, కనుక మీరేం భయపడద్దు. 1 గంటన్నర ముందు మీకు బెటరు. కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తారు, కూర్చోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 2వ మాట ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం లోకములో వెలుగు కాదు, లోకమునకు. ఈ మాటలు బాగా పట్టుకోవాలి మనం. లోకములో వెలుగంటే, లోకములో ఉప్పు అంటే దాన్ని చీప్ అన్నాం. మరి వెలుగునేమందాం? లోకములో వెలుగు అది చీపే. చెప్పనా మీకు ఎలాగో? నాదైన శైలిలో చెప్తాను మీకు. అగ్గిపెట్టి ఎంత? 1 రూపాయి. ఎన్ని పుల్లలు ఉంటాయి? 50 అన్నారు ఎవరో. పుల్లెంత? 2 పైసలు. వినండి, ఒక గదంతా చీకటి ఉందనుకోండి, దానికి వెలుగు రావాలంటే అగ్గిపుల్ల గీస్తాం. అగ్గిపుల్ల గీస్తే రూమ్ అంతా వెలిగిస్తుంది. దీని విలువ ఎంత? 2. దీని ఉపయోగం ఎంత? అలా బతకాలి మనం. అర్థమైందా?
మనం విలువల కొరకు పోరాడకూడదు. ఇక్కడ కూడా మనం అగ్గిపుల్ల 2 పైసలు నా బతుకు, కానీ నేను వెలిగితే ఒక గదిని వెలిగించగలుగుతాను, చీకటిని పారదోలగలుగుతాను. నేను వెలిగితే చీకటి పారదోలగలుగుతాను. ఆ దృక్పథంతో మన క్రైస్తవ్యం సాగాలి. కానీ మనం చాలా విలువగలవారం కావాలని పోరాడితే మాత్రం ఓడిపోతాం. ఎందుకంటే ఎంత సంపాదించినా అంబానీ కంటే ఎక్కువ సంపాదిద్దామా? మరి ఏ విలువ నీ విలువ? అంటే నీకంటే తక్కువ వాళ్ళ దగ్గర నీ విలువ, ఇంకొకళ్ళు నీ పైకి వస్తే నీ విలువ తగ్గింది. ఇలాగ ఈ విలువల కొరకు పోరాడి పోరాడి చావడం తప్ప, శవమైపోవడం తప్ప. శవమయ్యాక నువ్వు నీ మీద 100 రూపాయలు పెట్టి 50 రూపాయలకి ఇస్తాను తీసుకెళ్ళమంటే ఎవడని తీసుకెళ్తాడా? 100 పెట్టాను కదా. ఎందుకు పనికిరావు? నీ బతుకు ఎందుకు పనికిరాదు? పడేయడానికి తప్ప. పోనీ ఇంట్లో వాళ్ళని ఉంచుకుంటారు 4 రోజులు. ఎవరికి విలువ? నువ్వు కట్టుకున్న ఆమెకి విలువ కాదు, కన్నవాళ్ళకి విలువ కాదు, ఎవరికి విలువ కాదు. నువ్వు అలాంటి నువ్వు పైన, నేను పైకి వెళ్ళాలంటే ఎంత పైకి వెళ్తావు? ఎంత పైకి వెళ్ళినా చచ్చాకెందుకు పనికిరావు కదా. అందువలన మన ఉపయోగం కొరకు పోరాడాలి. చాలా స్థలాలకు వెళ్తాను, చాలా సంఘాలకు వెళ్తాను. వాళ్ళు ఓరెక్కించేస్తారు చర్చిలో. వాళ్ళ ఆరాధన, ఆ డ్రమ్ములో అవో ఇవో పెద్ద అసలు గుండె పగిలిపోయేలాగా, బాబు కొంచెం అది ఆ కింద కొట్టేది ఆపమనండి ఆ ప్యాడ్సోడిని అని బ్రతిమాల కోసం వస్తుంది. బైబిల్ అడ్డం పెట్టుకున్నా కానీ ఒకసారి బైబిల్ కూడా ఎందుకు పనికిరాదు ఆ దెబ్బకి. ఏలేశ్వరం ఒకటి ఉంటుందండి ఈస్ట్ గోదావరిలో. ఒక డాక్టర్ గారు ఉన్నాడు, చాలా మంచి భక్తిపరుడు ఆయన. ఆయన కాంపౌండ్లోనే చర్చి కట్టించాడు. ఆయన జరుగుతుంది. నేను ఒకసారి మీటింగ్స్కి వెళ్తే ముందు ఆయన దగ్గర కూర్చున్నాను కొద్దిసేపు. నేను పేషెంట్స్కి అది ఆటంగా ఉంటాను. ఆయన మంచి చాలా పేరున్న ఫిజిషియన్ ఆయన. వాళ్ళ కొడుకు సర్జన్ కాకినాడలో. సరే మొత్తానికి నేను వెళ్తానులే బ్రదర్ అంటే, కూర్చోండి బ్రదర్ పర్లేదు, ఉంటానులే, పేషెంట్స్ 2-3 ఉన్నారు, పర్లేదు చూసి పంపిస్తానులే అన్నాడు ఆయన. ఎందుకు నేను ఉంటే అడ్డం అనుకున్న ఉద్దేశంతో నేను పోతానులేని చర్చి లోపలికి వెళ్ళారండి. నేను ఆ దెబ్బకి నేను భయపడిపోయి, ఆ దెబ్బలకి అదేమో ఇంతే ఉండొచ్చు బహుశా, కానీ డీజే అంటారా, అలాంటి సౌండ్తో కొడుతుంటే ఓర్చుకోలేక యథార్థంగా భయపడ్డాను నేను. భయపడిపోయి సరే మొత్తానికి ఏదో ఆపారు. డాక్టర్ గారు వచ్చాక జరిగింది చెప్పాను. అందుకేనండి ముందుగా వెళ్ళను నేను అడగ. అప్పుడు చెప్తున్నాడు ఆ మర్మాన్ని నాకు ఆయన. కొన్ని చోట్ల చెప్తున్నాను వినండి. ఇంకా దారుణం ఏంటంటే, నేను అన్నాను అది ఆపేయమనండి, కొంచెం సౌండ్ తగ్గించమండి అంటే వాళ్ళు తగ్గించలేదు. అప్పుడు వీళ్ళు అడిగేసి ఊరుకున్నారు. తర్వాత నేను స్టేజ్ మీద ఉండబట్టలేక అన్నాను, ఇది ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనకు అక్కర్లేదు, మన పాటలకి ఇన్ని పాటలు కూడా అక్కర్లేదు, కొంచెం ఇలాంటి తగ్గించుకుంటే సమయం కలిసి వస్తుంది, కొంచెం నెమ్మదిగా ఉంటుంది. వీళ్ళ పాట పాడి 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 ఆఫ్ చేశాక అమ్మ ఇప్పుడు దేవుడు ఉన్నట్టుంది. అంతవరకు ఏదో దెయ్యాలు డ్యాన్స్ చేస్తున్నట్టే ఉన్నది ఆ ప్రాంగణం అంతా అని అన్నానండి నేను. అని వాళ్ళకి చెప్పాను అక్కడ వాళ్ళకి, ఈసారి నన్ను మీరు పిలవాలంటే ఇలాంటివి ఉంటే మాత్రం నేను రాలేనని అన్నాను. నన్ను పిలవలేదండి ఎప్పుడు వాళ్ళు. నిజంగా ఒక పాస్టర్ గారు మొన్న విజయనగరంలో కలిశాడు, నాకు విజయనగరంలో కలిశాడు. ఆయన చాలా ముఖ్యంగా వాలేసుకుని, అదే పాస్టర్ గారు మిమ్మల్ని పిలవాలనుకుంటున్నాను కానీ అట్లా. కాబట్టి ఈ అగ్గిపెట్టి చీకటిన్న గదిలోకి అగ్గిపెట్టిని పట్టుకెళ్ళి ఎంతసేపు గలగలలాడించిన వెలుగొస్తుందా? ఆ 2 పైసలు పుల్ల తీయాలి, అది గీకాలి. వెలుగు రావాలంటే అది కాలాలి, అది మండాలి. నీ జీవితం నా జీవితం అలా లేకపోతే ఎవరికి వెలుగునివ్వలేం మనం. అది గుర్తుపెట్టుకోండి. మనం గొప్పవాళ్ళం కాదు, గొప్పవాళ్ళు అనుకోకూడదు. మనం గొప్ప ఉపయోగకరమైన వాళ్ళం. మనం ఇతరుల చేత గొప్పవాళ్ళు అనిపించుకోవాలని కాదు, లేక మనం చేసే పని ఫలితం చాలా గొప్పదే, కానీ దాన్ని బట్టి మనం గొప్పవాళ్ళు అనుకోకూడదు.
ఫలితం ఇచ్చినవాడు దేవుడు, మనం కాదు. ఇందాక కూడా జాను గారు చెప్తూ ఆ మాట చెప్పారు. మనం చేయలేము. ఆ గుంటలో పడ్డాం, పడకుండా మనం ఉండలేము, పడ్డాక లేవలేము. పడకుండా కూడా ఉండలేము సొంతంగా, పడ్డా కూడా సొంతగా లేవలేము. పడకుండా కాపాడేవాడు ఆయనే, లేవనెత్తేవాడు కూడా ఆయనే. పడకుండా కాపాడువాడు ఆయన అన్నప్పుడు మరి పడకుండా ఉండాలని ఆశలో ఉంటే కాపాడుతాడు. అది నీళ్ళు లేదన్నప్పుడు ఆయన ఎవరండి? ఆయన పేరు రాజు దావీదు. పాపంలో పడ్డాడా లేదా? ఎందుకు పడ్డాడు చెప్పండి? చెప్పరాదు, ఇలాంటి రావు. పడాలనుకున్నాడు, పడ్డాడు. అనుకోలేదా? ఏమండి, మిద్ది మీకెళ్ళి చూశాడు, పడాలనుకున్నాడు, పడ్డాడు. మరి 10 సంవత్సరాలు యోసేపు కూడా తిరిగింది ఆమె, పోతిఫర్ భార్య. ఈయన పడ్డాడా? ఎందుకు పడలేదు? ఈయన పడాలని లేదు ఈయనకి, అంతే. కనుక నీవు చాలా ముఖ్యం, నీ ఉద్దేశము చాలా ముఖ్యం. నీ ఉద్దేశమును బట్టి ఆయన నీకు సహాయం చేయడకున్నాడు. అంతేగాని నిన్ను స్విచ్ చేసి నడిపించి ఆఫ్ చేసి ఆన్ చేసేవాడు కాదు ఆయన. నిన్ను మెకరైజ్డ్గా చేయలేదు ఆయన. మన పర్సనాలిటీ మనకుంది. మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఎంతైనా విజయం పొందుతాం. ఓడిపోదాం అనుకుంటే ఆయన మనకు సహాయం చేయడానికి మనం అంగీకరించము, ఆ ప్రకారం మనము జయించలేము. అందుకు మనలో ఆశ ఉండాలి. ఆశగల ప్రాణమును అంటే ఆశగల ప్రాణం తృప్తిపరుచుతానంటే పైన అంతస్తు చేసుకోవాలని ఆశ ఉంటే తృప్తిపరుస్తానంటే మనం అర్థాలు చేసుకుంటున్నాం. మనం ఆమెకుంది నాకు లేదు అని ఆశ పెడితే నాకు కూడా ఇస్తాడు దేవుడు అని అర్థమా? ఇలా అది అసూయతో ఏడ్చే ఏడుపు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచినలా సమస్తమైన కపటమును దుష్టత్వమును అసూయను ఉందా లేదా? ఇవన్నీ అసూయ. వాళ్ళకుంది అలాంటిది నాకు కూడా కావాలంటే అసూయ. వాళ్ళకున్నది నాకుంటే బాగుండని కూడా అది దొంగోడు లక్షణం. అది అర్థమైందా? ఆడిది కాంది ఆడికి కావాలో కూడా దొంగ లక్షణమా కాదా? నీకు లేనిది నువ్వు అడుగుతున్నావంటే నీ దురాశ కాదా? కనుక ఇవన్నీ క్రైస్తవుల్లో ఉండకూడదు. పేతురు రాస్తాడు ఆ మాట, మీరు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన అని వ్రాసి మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి వాక్యం అనేటువంటి నిర్మలమైన పాలను అపేక్షించాలి. మీరు మీ రక్షణ విషయంలో ఎదగాలి. అప్పుడు మనం వెలుగుతాం. కనుక మనము ఒక అగ్గిపుల్ల, మన బతుకు మనంతైనా కావచ్చు, ఈ జిల్లాకు కలెక్టర్ కావచ్చు. నువ్వు ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసి అయితే నువ్వు కలెక్టర్ అయితే తప్పులేదు. కానీ నువ్వు 2 పైసలు అగ్గిపుల్లో నువ్వు వెలగాలి. కలెక్టర్ నన్ను చర్చికి వెళ్ళడమే మానేసి మినిస్టర్ వస్తున్నాడు ఓపెనింగ్కి, ప్రొద్దుట వెళ్ళిపోవాలి, ప్రార్థన చేసుకోవడానికి వీలు లేదు, వాక్యం చదవడానికి వీలు లేదు. అక్కడ మినిస్టర్ గారు వచ్చారు, ఆయన నాకు కొబ్బరికాయ ఇచ్చాడు, నేను కూడా కొట్టవలసి వచ్చింది ఉద్యోగ రీత్యా. వీళ్ళు వెలగరు, వీళ్ళు ప్రకాశించరు. కానీ చర్చికి వస్తే గలగల గలగల కలెక్టర్ గారు వచ్చారు, మా చర్చి కలెక్టర్ గారు వస్తారు, గలగల 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 మరి. ఆ విధంగా గలగలలాడితే ఆ చీకటి పోదు. నువ్వు బయటికి తీయాలి, అది గీయాలి, వెలగాలి, నీవు కాలాలి, ఇతరులకు వెలుగును ఇవ్వాలి. అప్పుడే అది జరుగుతుంది. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. తర్వాత కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. వినండి జాగ్రత్తగా. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, నేను చేసుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు. నేను ఇప్పుడు వినండి. సిద్దిపేట ఒక కొండ అండి. నేను సిద్దిపేటలో కొండ మీద ఉన్నాను, అందుకే ఖమ్మం వచ్చాను. అర్థమైందా మీకు? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఖమ్మం వాళ్ళు సిద్దిపేటలో ఉన్న కొండ మీద ఉన్న పట్టణాన్ని చూశారు. నేనే కొండ దిగువలో ఉంటే ఖమ్మం వచ్చేవాడినా? మీకు అర్థమైందండి?
ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ బ్లోయింగ్ మై ఓన్ ట్రంపెట్. అలా మీకు అర్థమవుద్దని చెప్తున్నాను ఈ మాట, ఏదో డబ్బా కొట్టుకోవాలని కాదు. కాబట్టి అక్కడ నేను కొండ మీద లేకపోతే నన్ను మీరు పిలుస్తారా? నేనక్కడ దేవుని సేవకుడని పేరు పెట్టుకుని రకరకాలైనటువంటి లోక సంబంధమైన, శరీర సంబంధమైన, రాజకీయపరమైన వాటిల్లో నేను మునిగి తేలుతాననుకోండి, నన్ను పిలుస్తారా మీరు ఇక్కడికి? మీలాంటి వారు పిలవరు. పిలిచేవాళ్ళు ఈ ఊర్లో వేరే సంఘాలు ఉండొచ్చు, కానీ విశ్వాస సంఘాలు, ఆత్మ సంబంధంగా బ్రతికేవారు, అలా బ్రతకాలని ఆశ ఉన్నవాళ్ళు, అలాంటి బోధకుల ఆధ్యాత్మిక పర్యవేక్షణలో పెరుగుతున్నవారు అలాంటి వాళ్ళు పిలవరు అలాంటి వాళ్ళని. కాబట్టి కొండ మీదున్న పట్టణం ఉన్నట్టుగా మన బ్రతుకులు ఉండాలి. ఖమ్మం అనే కొండ మీద నీ బ్రతుకు ఉండాలి. లేక జైన్ అనేటువంటి సియోను మందిరం అనే ఈ సంఘం అనే కొండ మీద నీవు ప్రకాశమానమైన వెలుగునిచ్చే పట్టణంగా నువ్వు ఉండాలి. ఈ సంఘములో ఒకరు ఎవరు అంటే మొట్టమొదట నీ పేరు పలికినట్లుగా, మొట్టమొదటి నువ్వు జ్ఞాపకంలోనికి వచ్చినట్లుగా, దైవజనునికి దృష్టిలోకి వచ్చినట్లుగా నీ జీవితం ఉండాలి, అంతగా కనబడాలి. తర్వాత మరొక మాట ఉంటుంది చూడండి, ఇక్కడ 15వ వచనములో, మనుష్యులు దీపం వెలిగించి ఇంటనున్న వారందరికీ నీ వెలుగు ఉండాలి. నువ్వు రక్షించబడితే, నువ్వు వెలిగించబడిన వ్యక్తివైతే ఇంట నుండి వారందరికీ వెలిగివ్వాలి. నీ ఇంట నుండి వారందరూ నీ ఆధ్యాత్మిక జీవితంలోని ఔన్నత్యాలను వారు చూడాలి. నా భార్య ఇంతగా ఎదిగింది, నా భర్త ఇంతగా ఎదిగాడు అని భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు తారీఫ్ చేసుకోవాలి. ఈ కుటుంబం మొదట ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఇలా ఉంది మా సంఘమని దైవజనులు చెప్పుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి మీ గురించి. అలాగూ మీరు ఇంత సరిగా ఉంటే ఇక్కడ సాక్ష్యాన్ని పొందుతారు. నీ పిల్లలలోనూ సాక్ష్యం పొందాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా నీ కుటుంబంలో నీ వెలుగు ప్రకాశింపనివ్వాలి. అలాగూ ఉన్నారా? పాటలు పాడే యవనస్తులు పాటలు నేర్చుకోవడానికి వచ్చారు మా దగ్గరికి. మధ్యలో బాగా యాక్టివ్గా ఉన్నాడు. ఒక అతని గురించి వాళ్ళ ఫాదర్ని అడిగాను, మీ వాడు ఈ మధ్యలో చాలా ముందుకు వస్తున్నాడు కదా, యాక్టివ్గా ఉంటున్నాడు అన్నాను. ఏమో అన్నా, అందరికీ ఆడు మంచోడు అన్నా, ఇంట్లో మాత్రం ప్రాణం తీసేస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆడు బాగా పాడుతున్నాడు, మంచి బాగా సెలెక్ట్ చేస్తున్నాడు పాటలు. 5-6 యూత్ని పోజేసి శనివారం వచ్చి వాళ్ళందరూ కూర్చుని పాటలు పాడుతున్నారు ఎంతో బాగా చక్కగా. రాగం రాకపోతే అది రికార్డ్ ఏదో పెట్టుకుంటారు కదా యూట్యూబ్లో, అవి ఉంటాయి కదా, అవి సెర్చ్ చేసి పెట్టుకుని నేర్చుకుని రేపు బాగా పాడాలని చెప్పుకుని ప్రార్థన చేసుకుని పోతున్నారు. నేను వాళ్ళ నాయనతో, ఆయన ఎలక్ట్రీషియన్, మీ వాడు బాగా ఈ మధ్యన బాగుంటున్నాడు యాక్టివ్గా అంటే, అన్న అందరికీ మంచోడు అన్నాడు, ఇంట్లో మాత్రం ప్రాణం ఉంది అన్నాడు. ఆమె మొత్తుకుంటుందన్న, ఆమె ముందే అనారోగ్యం, ఆమెను మొత్తుకుని ఏడ్పించేస్తున్నాడన్న. చూసారా, ఇంట్లో వెలుగుతున్నాడా? మరి బయటకు వచ్చి పాటలు పాడుతున్నాడు, బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, యూత్ని గ్యాదర్ చేస్తున్నాడు. ఆడిని మరి నేను చూసి ఎంతో సంబరపడిపోయి ఆ మాట చెప్తే ఇంట్లో ఏగల మోత, బయట పల్లకీల మోత. ఇలా ఉన్నారా మీరు? ఇంట్లో మీ జీవితాలు ఎలాగ ఉన్నాయా? నీ భర్త నీ గురించి అలాంటి రిపోర్ట్ ఇస్తున్నాడా? ఏం చేయాలండి? ఇక ఓర్చుకున్నానండి. ఒక ఆయన నాడు మెడకబడిన పాము కరవక మానదన్నాడు. విశ్వాసి శాంతమ్మ ఆమె పేరు, పైగా శాంతమ్మ గురించి సత్యానందం ఆయన పేరు. ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాట. ఎలా ఉంది సిస్టర్, ఎలాగుంది అన్న? ఏం చెప్తానన్న, మెడకబడిన పాము కరవక మానదు, కాట్లు తింటా ఉన్నాడు అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదను. కాబట్టి ఇలాంటి మాటలు, ఇలాంటి వేషాలు మనం వేయడం కాదు. వాక్యంలో మంచి మాట యోహాను గురించి చూస్తాం. అతడు మండుచు అతను ఏంటంటే తగ్గించారు దీన్ని ఏమన్నా, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపం అంటే అర్థం ఏంటంటే, తగ్గించడం కొంచెం గొంతు లాగుతలేదు, అది ఇందాక లాగింది కానీ లాగుతలేదు.
చాలండి, థ్యాంక్ యూ. అయితే వినండి, మనము వెలిగించబడిన దీపాలం అనుకోండి, వెలిగించబడిన దీపములు, అది వెలుగుతూ వెలుగుతూ ఉండగా రెపరెపలాడడం, తర్వాత ఆరిపోవడం అనేది జరిగే ప్రమాదం ఉండదు ఎప్పుడు కూడా. దీపం ఏ చిన్న గాలి వేసినా ఆరిపోద్ది. కొంతసేపు కాపాడగలమేమో అలాగా ఇలాగా, కానీ దాన్ని మనం కాపాడడం చాలా కష్టం. కనుక చాలామంది క్రైస్తవులు వెలుగుతున్న దీపాల్లాగా ఉండొచ్చు, కానీ ఏదో చిన్న శోధన వచ్చినప్పుడు ఆరిపోతున్నారు, రెపరెపలాడుతున్నారు, మందకొడిగా ప్రకాశిస్తున్నారు. ఇంతకుముందు ఉన్నంత ఆ చురుకుదనం లేదు, స్పోర్టివ్గా ఉండడం లేదు. ఇప్పుడు ముందు వచ్చి కూర్చుంటలేదు, కొంచెం నెమ్మది వెనకెళ్ళిపోతున్నారు. ఏదన్నా చెబితే చేత కాదన్నట్టుకుంటున్నారు, అందుబాటులోకి రావడం లేదు, ఏదో వెలుగుతున్నారు అలాగా. కానీ ఇప్పుడు ఆరిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కానీ మండుచూ ప్రకాశించున్న దీపం, ఇప్పుడు వెలుగుతున్నది ఆరిపోద్ది, మండితే గాలేస్తే ఏమో చెప్పండి, మంట ఎక్కువైపోద్ది, ఇంకా వేరేటి కూడా తగలబెడద్ది కదండి. మండేది గాలి వేస్తే ఇంకా ఎక్కువ మండుతుంది, ఇంకా అది రెచ్చిపోతుంది. అది అలాగున యోహాను ఉండేవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసేవాడని బిరుదు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదండి, అర్థం కాదు అసలు. అంత గొప్ప సేవ ఆయనకి ఇవ్వబడిందండి. అది ఇంకొకరు ఎవరు కనబడలేదు నా ఎరుకలో. యేసుక్రీస్తు మార్గమును కొన్ని చీకటి కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్లో డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వాళ్ళు, లేకపోతే చైనా దేశములో, మరి నానా అలాంటి కమ్యూనిస్ట్ రాజ్యాల్లో, కొరియాలో అలా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయనకి ఆ మాట బైబిలులో రాసి ఉండడం అద్భుతం అనిపిస్తున్నారు. మరి క్రీస్తు మార్గమును ఆఫ్రికా కంట్రీలో సరళం చేసిన వాళ్ళు ఉన్నారు, శ్రమపడిన వారు ఉన్నారు. ఆ బిరుదు యోహానులో నుంచి అంటించబడిన మంట అని నాకు అర్థమవుద్ది. యోహానులో నుంచే ఆ మంట అంటించబడింది వాళ్ళకి. అందుకే వాళ్ళు కూడా ఆయన మార్గమును ఆ చీకటి రాజ్యాల్లో, కమ్యూనిస్టు రాజ్యాల్లో సరళం చేశారు. ఈనాడు అక్కడ క్రైస్తవులు ఉన్నారు, ఆరాధికులు ఉన్నారు, అక్కడ మందిరాలు ఉన్నాయి, అక్కడ ఆ దేశానికి మిషనరీస్ వస్తున్నారు బయటికి. ఎంత అద్భుతమైన మాట. కానీ ఈ మంట ఎక్కడి నుంచి అంటుకుంది చెప్పండి? ఎక్కడ అంటుకుంది? యోహానులో. బాప్తిసములు ఇచ్చు యోహాను. అక్కడ ఏం రాసి ఉండదంటే యోహాను సువార్త 35వ అధ్యాయంలో, మీలో కొందరు లేక కొందరు ఆయన వెలుగులో ఉండటకు ఇష్టపడ్డారని ఉంటుంది. కొంతకాలము ఆయన వెలుగు, చదువుతారండి ఎవరన్నా? మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించి. ఎంత మంచి మాట చూడండి. ఆయన వెలుగు, ఆ మండుచూ వెలుగుచున్న వెలుగులో కొంతమంది కొంతకాలం ఉండి ఆనందించి ఆ తరువాత ఆయన వలె హతసాక్షులు అయిపోయే వరకు సేవ చేశారు. దాని కొరకు క్రీస్తు మార్గంను సరళం చేశారు. కనుక డాక్టర్ బ్రైనార్డ్, డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్, డాక్టర్ చైనా మిషనరీ హడ్సన్ టైలర్, వీళ్ళంతా పెద్ద విద్యావేత్తలు. వాళ్ళు వైండ్ ఆఫ్ చేసుకుని వాళ్ళ వైద్య వృత్తిని, హాస్పిటల్స్ని వారు మిషనరీలుగా వెళ్ళిపోయారు. ప్రాణాలు పోయే వరకు నానా శ్రమలు పడ్డారు. వెలిగించిన వాళ్ళు ఎవరు? యోహాను వెలిగించాడు వాళ్ళని. అక్కడున్న వెలుగు పుట్టింది. కనుక నీవు 2 పైసలు అగ్గిపుల్లా బతికితే చాలు. గలగల గలగలగలలాడితే ఏమి లాభం లేదు. అగ్గిపెట్టిన ఊపేస్తారంతే ఆ సంఘాలు. ఓ గలగల 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 ఆ డ్రమ్ములు, మోతలు, పాటలు, ఆరాధనలు, హల్లెలూయలు. హల్లెలూయా తప్పు కాదు, కానీ అదొక వ్యసనం, అదొక విధానం, అదొక అల్లరి. ఆ విధంగా గలగలలాడేవారు ఉన్నారు. ఇంట్లో వెలగరు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఇంకో మాట ఇక్కడ లూకాసు వార్తలో కదా ఆ మాట చూస్తాం మనం.
8వ అధ్యాయము 8వ అధ్యాయము 16వ వచనం. లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం. ఇది వీధిలో వెలుగు, ఇది వీధిలోని దీపం, అది ఇంటిలోని దీపం. అక్కడ మత్తయి సువార్త 5:16, 5:15, 5:15 అది ఇంటిలో దీపం, ఇక్కడ వీధిలో దీపం. ఇక్కడ వీధిలో దీపం ఇది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఇంటిలో వెలగాలి, వీధిలో వెలగాలి, ఎక్కడైనా వెలగాలి. ఎవరి జీవితంలోనైనా చిన్న వెలుగు, ఆ రే అంటారు కదా, చిన్న ఏమండి కిరణం, చిన్న కిరణంలాగా నేను ప్రవేశించడానికి సందున్నదా అని వెతుక్కోవాలి. ఎక్కడ సందు దొరుకుద్దా అని. నేను మేము వరంగల్ వస్తుంటే అది రూట్ మిస్ అయినట్టున్నాం. సిద్దిపేట నుంచి నన్ను ఒకళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ఒక కారు ఇటు నుంచి వచ్చింది, ఈ కారు ఎక్కాలి నేను. వాళ్ళు ఇచ్చిన పాయింట్కి వెళ్ళడానికి మేము దారి తప్పినట్టున్నాం. అక్కడ ఒక ఆటో డ్రైవర్ గారు, ఆటోలో సెంటర్ అనుకుంటుంది, ఒక ఆటో డ్రైవర్ని అడిగితే మంచిదని అడిగితే ఆయన దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమతో, మరి ఇలాగ వెళ్ళండి, ఇలాగ ఇక్కడ 3 కిలోమీటర్స్ ఎటు తిరగొద్దు, 3 కిలోమీటర్స్ వెళ్ళిపోండి, అలాగ అక్కడ ఏనుగుల బొమ్మలు ఉన్న ఒక రౌండ్ సర్కిల్ వస్తుంది అక్కడ అని ఎంతో శ్రద్ధగా చెప్పాడు. నా జేబులో సువార్త పత్రిక ఇప్పుడు పెట్టుకుంటాను జేబులో. ఈ సువార్త పత్రిక అసాధారణమైన ప్రేమ అని ఉంటుంది నా దగ్గర. ఈ పత్రిక ఆయనకి ఇచ్చాను. సార్ మరి చాలా థ్యాంక్స్ అండి. పర్లేదని, ఆయన ఆటో డ్రైవర్ కదా, కొంచెం మేము కారు టిప్ టాప్ ఉన్నాం కదా, కాబట్టి కొంచెం గౌరవంగా నేను సార్ అనేసరికి ఆయన ఏదో కింద మీద అయిపోతున్నాడు అని, సరే మొత్తానికి నేను అనాలనే అన్నాను ఒక విధంగా, ఈ పత్రిక ఇద్దామని. మొత్తానికి ఆయనకి పత్రిక ఇచ్చాను. ఇచ్చి ఏంటండి మాకు దారి చూపించారు కదా మీరు, మీకో దారి చూపిస్తున్నానండి. ఏంటంటే దారి అన్నాడు ఆయన. అంటే అప్పుడు అన్నాను, ఇది గొప్ప గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుందండి, ఇది మీరు చదవండి, మరి ఇందులో నా నంబర్ ఉందండి, ఫోన్ నెంబర్ ఉంది, మీరు నాకు ఫోన్ చేయండి అన్నాను. తప్పకుండా చేస్తానండి అన్నాడు ఆయన. కానీ అయోమయం అయిపోతున్నాడు, దారి అన్నాను కదా నేను, అయోమయం అయిపోతున్నాడు. సరే మొత్తానికి ప్రామిస్ అన్నాను. ప్రామిస్ అన్నాడు ఆయన. అంటే ఎందుకు చేస్తా, ఏమో ఏం జరిగిందో నాకేం ఫోన్ చేయలేదు, ఇంకా చేస్తే మంచిదే, తిట్టడానికి చేస్తాడో లేకపోతే ప్రేమతో చేస్తాడో ఏదైనా చేయనివ్వకపోండి, కానీ ఎక్కడ సందు దొరుకుతుందేమో అనే ఆశ, ఆలోచన. ఒకటి ఆయన చేతిలో పెట్టేస్తే ఏదన్నా జరుగుతుందేమో అనే ఆశ. నేను ఎలా ఉపయోగపడగలనా అని మనం చూడాలి. ఎలాగ ఇతరులు ఉపయోగించుకుందునా కాదు, ఎలాగ ఉపయోగపడుదునా, వాళ్ళకంటే ఎలాగ విలువగా ఉందునా అని కాదు, వారికి ఎలా ఉపయోగపడుదునా, వారి జీవితంలో ఒక కిరణంలాగా, పెద్ద వెలుగులా కాకపోవచ్చేమో, యోహానులాగా ఓ చిన్న కిరణం, అది ప్రభు కిరణం. ఆయన ఏదో చేస్తాడు. ఇక ఆయన ఆత్మ ద్వారా మనం ఎంతో కొంత వచ్చాను. రాత్రి అక్కడ ప్రార్థన చేశాం, అక్కడ మంచం దగ్గర 11:30కి అలాగా ప్రార్థన చేసుకుంటా, ప్రభు ఈరోజు దారిలో ఆయనకి పత్రిక ఇచ్చాను, ఆయనతో మాట్లాడు, ఏదైనా మార్పు దయచే ప్రభు. విశాఖపట్నం కూడా దారి మారాను ఒకసారి, నేను విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి, కార్లు వెళ్తున్నాను, ఆయన ఇది బైపాస్ రోడ్లు వేస్తున్నారు, అక్కడ అటు వెళ్ళబోయి ఇటు వెళ్ళాడు ఆయన. అక్కడి నుంచి ఒక ఆయన బండి మీద వస్తున్నాడు, వస్తుంటే ఆయన ఆపి, సార్ ఒక దారి ఇలాగా వెళ్ళాలి మేమంటే, అయ్యో ఇలాగ ఎందుకు వచ్చారండి, కొంచెం ఇట్టాను తీసుకెళ్ళాలని అన్నాడు. ఆ తర్వాత నేను ఆయనకు మళ్ళీ దిగి అడిగాను, కనుక మోటార్ సైకిల్ అయింది, ఓ పత్రిక ఇచ్చాను, వచ్చేసరి అయిపోయింది. ఆయన ఫోన్ చేసి, ఆయన క్రిస్టియన్ అయినట, మీరు పత్రిక ఇచ్చింది నేను క్రైస్తవుడేనండి, కానీ నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఆలోచన రాలేదండి నాకు. బ్యాంక్ ఎంప్లాయింట్ ఆయన, ఎన్నో బ్యాంకులు మారానండి నేను, కానీ ఎందరో నాకు స్నేహితులు ఉన్నారు, నా అండర్లో సబార్డినేట్స్కి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, నా పై అధికారులు ఉన్నారు, వాళ్ళతో నేను చాలా టూర్స్ కూడా వెళ్ళానండి నేను, కానీ ఎప్పుడూ వాళ్ళకు ఒక మాట చెప్పలేదండి. ఈ పత్రిక నాకు బుద్ధి చెప్పిందండి అన్నాడు ఆయన. అంటే ఆయన క్రైస్తవుడే, మంచోడు కూడా అనిపించింది నాకు. కానీ ఇక మీదట నేను అలా చేయలేకుండానండి, ఈ పత్రిక నేను ప్రింట్ చేసుకుంటానండి అని. ఓ ఎన్నన్నా చేసుకోండి మీరు, ఉన్నాయా అని అడిగాడు.
ఉన్నాయి కానండి నా దగ్గర, మీరు ప్రింట్ చేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చండి. తప్పకుండా చేస్తానండి, 10,000 అయినా సరే పర్లేదు, తప్పకుండా ప్రింట్ చేయిస్తానని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఎక్కడైనా ఒక రేఖ, ఒక కిరణం, ఒక కిరణంలాగా మన ఒకరి జీవితంలో ప్రకాశిద్దాం. మన వెలుగు, మన ప్రార్థన వెలుగు, మన విశ్వాసపు వెలుగు, మన పరిశుద్ధమైన వెలుగు, మన క్రమశిక్షణ అనే వెలుగు విశ్వాసుల్లోకి, అలాగే మన రక్షణ ఆనందం అనే వెలుగు అవిశ్వాసుల్లోకి, త్రాగుబోతుల్లోకి, రౌడీల్లోకి. ఎంతోమంది రౌడీలు నమ్ముకున్నారండి నాకు తెలిసిన మేరకు. రౌడీలు నమ్మడమే కాదు, ఇప్పుడు మొన్న ఎవరో చనిపోయారు ఒక ఆయన కూడా రౌడీ నాటి ఇంతకుముందు. మరి ఆయన చూడండి రక్షించబడలేదు, ఆయనకి ఎవరో సువార్త చెప్తేనే కదండి. మరి ఎంత గొప్ప ఉన్నతమైన నాలెడ్జ్ ఆయనకు ఉందండి, అవగాహన ఉంది బైబిల్ మీద, వేరే దాని మీద ఎంత పోరాడగలిగిన వాడు అని నేను తర్వాత యూట్యూబ్లో 1, 2, 4 చూశాను. చాలా వాగ్దాటి ప్రజెంటేషన్ ఎంత బాగుందండి అది. కనుక సరే, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నేను మాట్లాడతలేదు, కానీ ఒక వ్యక్తి వెలిగించబడితే ఎంత గొప్పవాడు అవుతాడు అనేది మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా నీ ద్వారా వెలిగించబడినవారు, ప్రోత్సహించబడినవారు, బలపడిన వారు సంఘములు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నీవు నీ విలువల కొరకు పోరాడుతున్నావు, కానీ ఒక అగ్గిపుల్ల, నేను 2 పైసలు, నేను గీయబడాలి, కాలబడాలి, నేను ఏమైనా పర్లేదు, ఎదటి వారికి వెలుగును ఇవ్వాలి, చీకటిని పారద్రోలాలి అనేటువంటి ఆలోచన మనకు కలిగిన వారు ఉండాలి. ఇక్కడ ఇంకో 3 ఉన్నాయి, నాకు ఇంకో 3 నిమిషాలు కూడా ఉంది, అందుకు ఆ 3 చెప్తాను. కొంచెము కింద పెట్టరు అన్నాడు. తర్వాత ఈ 16వ వచనంలో, లోకా 8:16లో కంచం కింద పెట్టరు అన్నాడు. రెండోది, మూడోది మంచం కింద పెట్టరు. 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు నాకు ఏమర్థమైనాయి అంటే, ఈ కొంచెం అనేది అది ఒక రాబడి, వ్యాపార వస్తువు, అది తూకాలు, కొలమానాలు. కనుక సంపాదన, రాబడి అందులో మునిగినోడు వెలగలేడు అని అర్థమైంది నాకు. అలాగే కంచం అంటే పాత్ర ఉంది కదండి, 8:16 లోకాలో అంటే కంచం అంటే తిండిపోతాడు. ఈరోజు తింటుంటాం, రేపు ఏమి తిందామని ఆలోచిద్దాం. అలాంటి వాడు ఏమి వెలుగుతాడు? ఏదో పులుసో అదో చారో పచ్చడో వేసుకున్నాను, ఎవరికి ఉపయోగపడదామని అని ఆలోచించేవాడు ఆడు వెలుగుతాడు, వాళ్ళు వెలుగుతారు. అంతేగాని ఇప్పుడు తింటాను రేపటి గురించి ఆలోచించేవాడు, ఏనాటి కూడు ఆ నాటికి సాలని వాక్యం ఉంది. ఉందా? ఎక్కడుంది? ఏమండి ఉందండి, ఎక్కడుంది? మత్తయి సువార్త. అమ్మో, కొత్త బైబిల్ రాస్తున్నారండి మీకు. మీ సంఘం ఎంత అభివృద్ధి చెందిందండి. ఏనాటి కీడు ఏనాటి కూడుగా. సరే, మొత్తానికి అలాగ. తర్వాత ఏం మాట ఉంది? మంచం అంటే సోమరోడు అనుకున్నాను మరి నేను, మీరేమన్నా అనుకోండి. కొంచెం అంటే సంపాదన మీద, దాని మీద ఎప్పుడు ధనాపేక్ష, సంపాదించు, కట్టు, కూడబెట్టు, కట్నవి, ఈ బతుకులు కాదు బతికేది. రెండవది కంచం అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా కాదు. మూడవది మంచం అంటే సోమరితనం, పడుకుంటాడు, లేవడాడు, అట్లా సోమరి పోతు అంటారు కొన్నిసార్లు, పోతు. కాబట్టి మన వెలుగు ప్రకాశించకపోవడానికి ఇలాంటి కారణాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కొంచెము కింద, కంచము కింద, మంచం కింద అన్నట్టు. దీపం ఆటి కింద ఎందుకు పెడతారు అసలు? కాబట్టి ఎందుకు పెడతారు? ఇలాంటి మనం ఆలోచించడానికి ఒకవేళ ప్రభు ఇచ్చాడేమో మాటలు మనకి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనలను లోకమునకు ఉప్పుగా ఉన్నామని చెప్పగా, మనము ఉండి తీరాలి అనే మాట. మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారంటే ఉండి తీరాలంతే. లేకపోతే మన క్రైస్తవ్యం అంతా కూడా నకిలీ క్రైస్తవ్యం, సూడో క్రిస్టియానిటీ అంటారు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన ఒక్క జీవితం ఉప్పుగా వెలుగుగా జీవిస్తే చాలు అని ప్రభు కొండెక్కి చెప్పాడు. మనం కూడా ప్రభువా అలాగే జీవించుదనని మనం తీర్మానయుక్తముగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇదేమనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మననం చేసుకుంటూ మన జీవితాలు
ఉపయోగకరంగా ఉన్నాయా, లేకపోతే మనం దేని కొరకు పోరాడుతూ ఉన్నా? మన విలువ కొరకు పోరాడుతున్నామా, మన ఉపయోగం కొరకై పోరాడుతున్నామా? ఉప్పు వలె కలిసిపోయి కరిగిపోయి కనుమరుగైపోతున్నామా, లేకపోతే మనం ఎక్కడ చూసినా మనమే కనపడుతున్నామా? వెలుగు వలె మనము ప్రకాశిస్తున్నామా? మన వ్యక్తిగత జీవితాలు పరీక్ష చేసుకుందాం. ఇదేదో మీటింగ్ కదా వచ్చాము వెళ్ళిపోయాము అనేది కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో మననం చేసుకొని మనము ముగించుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత జీవితాలు పరీక్ష చేసుకురండి. ప్రభు మాట్లాడిన కొలది మనం తీర్మానం చేసుకుందాం. కొద్ది క్షణాలు మౌనంగా ప్రభు సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకుందాం. మనకు సహాయకరంగా ఉండటానికి ఒక పాట పాడుతూ ఉంటాం. 2 చరణాలు తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసుకోండి.